హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన అతిథి రైటర్ ఆఫ్ ఫిలాసఫీ మిస్టర్ రాజు రవితేజ గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే రాజు రవితేజ గారు, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. ఈ మధ్యన చాలా సన్నబట్టున్నారు. 1 year అయింది మిమ్మల్ని దాదాపు చూసి. నేను కొద్దిగా స్లిమ్ అయినట్టున్నారు, బాగా చిక్స్ అన్ని లోపలికి వెళ్ళిపోయి. ఏమన్నా ఏంటా రహస్యం? మంచి డైట్, మంచి డైట్ కంట్రోల్ చేస్తున్నారా? ఏంటి డైట్? ఏమన్నా హెల్త్ అంతా పర్ఫెక్ట్గా ఉంది కదా? అలా ఇంకా పర్ఫెక్ట్గా ఉండాలని బాగా డైట్ కంట్రోల్ చేస్తున్నారా? అంటే ఎలాంటి డైట్ తీసుకుంటున్నారా? ఎలాంటి డైట్ అంటే నార్మల్ డైటే కానీ లెస్ క్వాంటిటీ. ఓకే. నాన్ వెజ్ అదంతా తగ్గించేసారు బాగా? నాన్ వెజ్ ఐ ఈట్ ఓన్లీ 1 meal a day. ఓకే. డేలో ఒకటేసారి తింటాను. డైలీ ఉంటుంది అయితే నాన్ వెజ్? ఆల్మోస్ట్, అంటే వెరీ లిటిల్, బట్ మోర్ వెజిటబుల్స్. ఏ డే పర్ 1 meal అంతే? ఓన్లీ 1 day, 1 meal a day. 1 meal. ఓకే. ఎక్కువ వెజిటేబుల్స్. అది బాగా స్లిమ్ అయ్యారు. అదే రహస్యం తెలుసుకుంటే మేము కూడా కావచ్చు కదా. మీరు కూడా 1 meal a day తినండి. అంతేనా? 1 meal తింటే అంతేనా? అంటే శక్తి కావాలి కదా. చేసే పని బట్టి ఉంటుంది. అదే ఇఫ్ యు ఆర్ కన్స్ట్రక్షన్ లేబరర్, 1 meal a day తింటే మీరు హెల్త్ పాడైపోతుంది. నేను రాజు రవితేజ్ గారు 1 meal తిని రెస్ట్ తీసుకునేంత ఫ్రీగా ఉంటారని నేను అనుకోవట్లేదే. నా వర్క్ అంతా రైటింగ్ అండ్ థింకింగ్లో ఉంటుంది కాబట్టి, ఆర్ టాకింగ్లో ఉంటుంది కాబట్టి, ఈ 3 meals a day ఈజ్ నాట్ గుడ్ ఫర్ మీ. ఓకే, కరెక్ట్. ఎందుకంటే కూర్చొని చేసే పనే కదా. సో ఇట్స్ క్రైమ్ టు ఈట్ 3 times వెన్ యూ ఆర్ నాట్ వర్కింగ్ ఫిజికల్లీ. అంతే. మైండ్ అంతా వర్క్, నా వర్క్ అంతా మైండ్లో మెయిన్ వర్క్ కాబట్టి ఇట్స్ గాట్ టు డూ విత్ మై మైండ్. సో నో పాయింట్ ఈటింగ్ సో మచ్. ఓకే. కాస్త హెయిర్ స్టైల్ కూడా మారినట్టుంది కొద్దిగా, అంతేనా? నో, జస్ట్ హెయిర్ చిన్నగా ఉంటుంది అంతే. అదే కొంత బాగా అప్పుడు బాగా ఇది ఉన్నది, కొంత తగ్గినట్టుంది. ఓకే. జనసేనలో మళ్ళీ రీఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది? నో, లేదా? ఓకే. ఎందుకంటే 2014 బిఫోర్ ఎలక్షన్ జనసేన పార్టీ హైదరాబాద్ నోవాటెల్లో ఒక మీటింగ్ పెట్టింది. బిఫోర్ ది ఎలక్షన్? 2014 బిఫోర్ ఎలక్షన్ లాంచింగ్ అప్పుడు. ఆ స్పీచ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అప్పుడు ఆయన అసలు ఒక రేంజ్లో ఉండింది. ఆ తర్వాత కాస్త ఇది ఎలక్షన్లో పోటీ చేయకపోయినా కూడా కాస్త ఏవైతే ఉండింది మంచి స్పీచ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. దాని తర్వాత ఏం జరిగిందో తెలుసు. ఆ తర్వాత మీరు జనసేనకు దూరం అయ్యారు. అప్పుడు దూరం అయ్యారు. దెన్ మళ్ళీ 2019 ఎలక్షన్ బిఫోర్ వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యారు. అంటే మళ్ళీ జనసేనతో మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ జర్నీ చేశారు కొంతకాలం 17లో. చేసి ఎలక్షన్ బిఫోర్ మళ్ళీ బీజేపీ పొత్తు అది ఇది ఆయన 7 సూత్రాలను ఎప్పుడైతే పాటించడం లేదని మీరు భావించారు, మనకు తెలియదు ఎందుకు మళ్ళీ 2019లో వచ్చి మళ్ళీ వెళ్ళారు. అదే 2014లో దూరమైన మీరు 2019 ఎలక్షన్ బిఫోర్ అయితే ఐ థింక్ 2017 అనుకుంటా మళ్ళీ వచ్చి జర్నీ స్టార్ట్ చేశారు. కారణం ఏంటి అసలు? అప్పుడు ఎందుకు వెళ్ళారు, ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చారు? ఎవరు వద్దంటే అప్పుడు వెళ్ళారు, ఎవరు పిలిస్తే మళ్ళీ వచ్చారు అప్పుడు? ఇవన్నీ నేను ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి రిపీట్ చేసినట్టు ఉంటుంది. చెప్పండి. ఇట్ విల్ బి రిపీటింగ్ ద సేమ్ థింగ్. 2014లో ఆ ఎలక్షన్స్ అప్పుడు ఒక డిఫరెంట్ రూపం చూశాను నేను పవన్ కళ్యాణ్లో. అది నాకు నచ్చలేదు. సో ఐ లెఫ్ట్. అప్పుడు ఏమీ బ్యాడ్గా ఏం లేదు మా మధ్యలో. జస్ట్ దట్ నాకు వీలు కాదు, నీతో ఉండలేను నేను అని అట్లా ఉండిందన్నమాట. అండ్ దాని 2017లో నేనే ఇనిషియేటివ్ తీసుకున్నాను. నేనే కాంటాక్ట్ చేశాను. నేనే ఇనిషియేటివ్ తీసుకొని నేనే కాంటాక్ట్ చేశాను. దెన్ వి జర్నీ ఫర్ 2.5 years అగైన్ పొలిటికల్గా. బట్ ఆఫ్టర్ దట్ ఐ థాట్ దట్ నేను పబ్లిక్గా చెప్పాను కదా అప్పుడు. 2014లో నేనేం పబ్లిక్గా ఏం చెప్పలేదు. ఓకే. అప్పుడు మీరంటూ ఒక సిద్ధాంతకర్త అక్కడ ఉన్నారని కూడా ఎవరికి తెలియదండి? అంటే నాకు కూడా అట్లాగే ఉండాలని ఉండింది. ఓకే. అందరికి తెలియాల్సిన అవసరం ఏముంది? ఓకే. బిహైండ్ ది స్క్రీన్ వెనకాల ఉండాలి సిద్ధాంతకర్త. అంటే మంచి జరిగితే చాలు. అంతే. నా వల్ల పార్టీకి కానీ ఒక వ్యక్తికి కానీ మంచి జరిగితే చాలు అనేది నా కాంట్రిబ్యూషన్ ఉంటే నాకు కూడా ఒక నా డే టు డే లైఫ్కి కూడా ఒక అర్థం ఉంటుంది కదా. కానీ అందరికీ తెలియాలి, నేను పెద్ద ఫేమస్ కావాలి అని నాకు ఎప్పుడు
దెన్ ఆఫ్టర్ ఏదో అప్పుడు మీరు చెప్పారు ఎందుకు బయటకు వచ్చానని చెప్పేసారు, అది అయిపోయింది. దెన్ మళ్ళీ అలాంటి పిలుపు ఏమైనా ఉంది రావడం కానీ, లేదంటే మీరేమైనా మళ్ళా కూడా వెళ్ళి నా మిత్రుడికి మళ్ళీ సహాయం చేస్తాం, ఈసారైనా సహాయం చేసి అధికారంలోకి తీసుకువస్తామనే ఆలోచన ఏమైనా చేసి మళ్ళీ ఏమైనా రీఎంట్రీ ఏమైనా ఉందా అనేసి? నో, సహాయం చేయడానికి నేను ఏదైతే చేయగలుగుతానో అది చేయగలిగితే ఒకవేళ అవకాశం ఉంటే చేస్తాను, కానీ మళ్ళీ పొలిటికల్గా వెళ్ళి ఒక పార్టీలో యాక్టివిటీస్లో పాల్గొనడం అంత ఐ డోంట్ థింక్ ఐ కెన్ డూ దాట్. ఎందుకు అడుగుతున్నానంటే సహాయం చేయాలంటే చేస్తా అంటున్నాను. ఇప్పటికీ మీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా మీ వంతు సహాయ సహకారాలు అవసరమైతే అందించాలి అన్న ఆలోచన మీ మైండ్లో ఉందా? నాట్ యాజ్ అ పాలిటీషియన్ బట్ యాజ్ అ ఫ్రెండ్, స్నేహితుడిలాగా. అండ్ ఆల్సో స్నేహితులే కాదు, మనుషులం కదా, ఒకరికొకరు సాయం చేసుకోవడంలో తప్పలేదు. అంతే నేను భావిస్తాను. కానీ నాకు పొలిటికల్ ఆస్పిరేషన్ లేదు, పొలిటికల్ అంబిషన్ లేదు. మీకు లేదు, కానీ మీ ఫ్రెండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన అంటే ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ఫ్రెండుగా మీ సూచనలు సలహాల్లో ఒక ఫ్రెండ్షిప్లో అవసరం లేకపోవచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయంగా ఎలా ముందుకు పోవాలి, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఒక మంచి స్పీకర్గా మీరు మంచి ఫిలాసఫర్గా మీరిచ్చే సూచనలు సలహాలు ఇవన్నీ కూడా ఆయనకు ఉపయోగపడవచ్చును. అంటే రాజకీయంగా అవసరమైనప్పుడు మీరు సూచనలు సలహాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారా? ఒక ఫ్రెండ్కి, మీ ఫ్రెండ్ ఒక పార్టీ అధ్యక్షుడు, యాజ్ ఎ ఫ్రెండ్ ఆల్వేస్ ఐ విల్ బి రెడీ టు ఆఫర్ వ్యూ, పర్స్పెక్టివ్, సమ్ నాలెడ్జ్ మేబీ ఆర్ ఐడియాస్. అంతేగాని ఆయనకి నా అవసరం లేదు, నా లాంటి పీపుల్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఎందుకంటే ఆయన చేసే బ్యాటిల్, రాజకీయ యాక్టివిటీ, యుద్ధం అనొచ్చు, ఇట్ డజంట్ రిక్వైర్ టూ మచ్ ఆఫ్ మై కైండ్ ఆఫ్ థింకింగ్. ఆయనకు కావాల్సింది, మొట్టమొదటి కావాల్సింది, జనసేనకు కావాల్సింది మంచి ఆర్గనైజేషన్. ఎందుకంటే ఒక వ్యక్తి సక్సీడ్ కావాలంటే అతని వెనుక ఎంతో స్ట్రక్చర్ ఉండాలి, ఎంతో ఆర్గనైజేషన్ ఉండాలి. అది ఉంటేనే సక్సెస్ అవుతారు. అది ఉందంటారా జనసేన? ఇప్పుడు నాకు ఇప్పుడు టచ్లో లేను కాబట్టి తెలియదు, కానీ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్. ఆయనకు స్ట్రక్చర్ లేదు, ఆర్గనైజేషన్ లేదు. ఆర్గనైజేషన్ అంటే ఎంతో వందల మంది వర్క్ చేస్తారు అందులో, పునాది రాళ్ళలాగా. పునాది కనిపించకుండా భవనం కనిపిస్తుంది కదా, ఈయన భవనం అనుకుందాం, ఆయన కింద పునాది ఉండాలి కదా. ఆయన సొంతగా ఆయన ఫౌండేషన్ ఆయనకు ఉంటుంది. కానీ ఇప్పుడు ఫిల్మ్స్ తీసుకోండి, ఫిల్మ్స్లో సక్సెస్ఫుల్ అయితే హీరో అతను ఒక్కడే చేసినందుకు కాదు కదా, వెనుక ఎంతోమంది ఆర్టిస్ట్, రైటర్స్, టెక్నీషియన్స్, కెమెరామ్యాన్, వాళ్ళ పేరు కూడా ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు చేయకుంటే సినిమా అనేది జరగదు. సో ఏ పబ్లిక్ యాక్టివిటీ కూడా అంతే. పబ్లిక్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంత సక్సెస్ఫుల్గా అయ్యాడంటే ఆయన వెనుక ఎంతోమంది ఉంటేనే కదా. సక్సెస్ అయ్యారా? ఐ ఫీల్ హీఈస్ అ వెరీ సక్సెస్ఫుల్ లీడర్. ఓకే. అంటే సీఎం అయినంత మాత్రాన సక్సెస్ సాధించారనుకోవచ్చా? ఇవాళ రేపు రాజకీయాలలో సీఎంగా నిలబడమే అదొక పెద్ద సక్సెస్. ఎందుకంటే కాన్స్టెంట్గా మిమ్మల్ని దింపేయాలని ఎంతమంది ట్రై చేస్తుంటారు. ఈవెన్ నరేంద్ర మోడీ అట్ ద సెంటర్ కానీ ఎవరైనా కానీ ఒక పొజిషన్లో చాలా ఏండ్లు స్టేయింగ్ పవర్ అంటాం కదా, అది చూపించగలిగితే దే డెఫినెట్లీ హ్యావ్ పీపుల్ బిహైండ్ దెమ్. అది మంచి చెడు అది మనం తర్వాత ఇవాల్యుయేట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు పవన్ కళ్యాణ్, హీ డస్ నాట్ హ్యావ్ దట్ వెనక ఉండి పీపుల్ ఆయన కొరకు వర్క్ చేసి అది చేసేది అది లేదు. మన పవన్ కళ్యాణ్ గారి కోసం నాదెళ్ల మనోహర్ గారు చాలా చేస్తున్నారు కదా. ఆయన ఇంకొక వ్యక్తి అంతేగాని ఒక ఆర్గనైజేషన్ కాదు కదా. ఆర్గనైజేషన్లో వందల మంది ఉంటారు. ఆర్గనైజేషన్లో అది క్రియేట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు సక్సెస్ అంటున్నారు, ఆయనకు అనుభవం లేదు, వయసులో ఏమీ అనుభవం లేదు, పరిపాలన చేత కావడం లేదని ప్రతిపక్షాలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి. అది వాళ్ళ పని. ఆయనలో ఉన్న లోపాలు పాయింట్అవుట్ చేయడం ఆపోజిషన్ డ్యూటీ. అది అది కనిపిస్తున్నాయి, లోపాలు కనిపిస్తున్నాయి మీకు. జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉండే లోపాలు అందరికి ఉంటాయి లోపాలు. సో ఆయనలో కూడా లోపాలు ఉంటాయి, ఆయన అడ్మినిస్ట్రేషన్లో కూడా లోపం ఉంటుంది. ప్రజాస్వామ్యం కాబట్టి ఎలక్షన్ టైంకి వచ్చేసరికి మళ్ళీ ప్రజలు నిర్ణయిస్తారు ఆయనకి మళ్ళీ పవర్ ఇవ్వాలా లేదా. కానీ ఒక డిస్పాషనేట్గా మనం చూస్తే, ఇవాల్యుయేట్ చేస్తే, హీఈస్ పర్ఫార్మింగ్ టు ద బెస్ట్ ఆఫ్ హిస్ ఎబిలిటీ. ఈజ్ డూయింగ్ ఓకే, ఈజ్ డూయింగ్ వెల్.
దట్ ఈస్ మై చేస్తున్నారా ఏపీలో? మీ పర్సెప్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏపీలో మంచి జనరంజకమైన పాలన అందిస్తున్నారని మీరు భావిస్తున్నారా? జనరంజకమైన చేస్తున్నారో తెలియదు కానీ హీ స్టేబుల్. ఒక పాలిటీ ఆర్ పొలిటికల్ పాపులేషన్ మనం ఏదైతే అంటామో దానికి కావాల్సింది ఫస్ట్ స్టెబిలిటీ అండి. ఇప్పుడు లీడర్లు ఊరికే మారుతుంటే ఆర్ లీడర్లు తీసుకునే స్టాన్స్ ఊరికే మారుతుంటే డీస్టెబిలైజ్ అవుతుంది సొసైటీ. అది కాకుండా చూడాలి ఆయన పరిపాలన మంచిగా ఉందా లేదా, అది 5 yearsకి ప్రజలు నిర్ణయిస్తారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ తీర్పు, దానికంటే పెద్ద తీర్పు ఉండదు. ఇప్పుడు హాఫ్ ది ఇయర్ అయింది కదా, 2.5 years కంప్లీట్ అయింది. మీరేం గమనించారు ఆయన పరిపాలనలో? ఆయనను ప్రజలు మళ్ళీ ఆశీర్వదించే అవకాశం ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఐ థింక్ సో. నాట్ ఓన్లీ బికాజ్ హీ ఈజ్ స్టేబుల్, బట్ బికాజ్ ది ఆపోజిషన్ ఈజ్ వెరీ వీక్. ఓకే, అది వరల్డ్ ఓవర్ ఇది జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుంది. ఆపోజిషన్కి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూస్తే ఆపోజిషన్కి స్టెబిలిటీ లేదు, స్ట్రెంగ్త్ లేదు, వాళ్ళకి యూనిటీ లేదు. రవితేజ గారు ఒక్కటి స్ట్రైట్గా ఆన్సర్ చేయండి నాకు మీరు. ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం నిజంగా బాగా బలంగా ఉందా? నిజం అంటే పరిపాలన చేస్తూ ప్రజల మెప్పుతో బలంగా ఉందా, లేదా కేవలం ప్రతిపక్షం వీక్గా ఉండడంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బలంగా కనిపిస్తోందా? రెండు. ప్రతిపక్షం వీక్గా ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఓకే, ఎంత గొప్ప లీడర్ అయినా ఆయనకి ఆపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడు ప్రజలు బెనిఫిట్ పొందుతారు. ఆపోజిషన్ స్ట్రాంగ్గా లేకుంటే ఒక గొప్ప లీడర్ కూడా కరప్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి, పవర్తో కరప్ట్ కావడం. సో అది మనం కాకుండా చూసుకోవాలంటే ఆపోజిషన్ని ఎప్పుడు మనం ప్రోత్సహించాలి, అతను అపోజ్ చేయమని చెప్పాలి. అతని పాలసీస్ కానీ ప్రోగ్రామ్స్ కానీ అపోజ్ చేయాలి. అపోజ్ చేస్తే ఆ ఘర్షణ ఏదైతే జరుగుతుందో ఇంటలెక్చువల్గా కానీ పొలిటికల్గా కానీ అందులో నుంచి బెనిఫిటే వస్తుంది ప్రజలకి. లాస్ అయితే అల్టిమేట్గా పబ్లిక్కి మనం న్యాయం చేయాలి అంతే. ప్రజలకు న్యాయం చేయాలి కాబట్టి ఆపోజిషన్ ఉండాలి. ఆపోజిషన్ వీక్ ఉంటే రూలింగ్ చేసే పార్టీ కరప్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు వాళ్ళని ఎదురించుకుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసినా కానీ వాళ్ళని ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, వాళ్ళకి మళ్ళీ రిటర్న్ వస్తారు పవర్కి, అది మంచిది కాదు. సో అందుకొరకు జగన్మోహన్ రెడ్డి లుక్స్ వెరీ స్టేబుల్ బికాజ్ ఆపోజిషన్ ఇస్ వీక్. అనదర్ థింగ్ ఈజ్ దట్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ డూయింగ్, ఐ థింక్ హీ ఈస్ కాన్స్టెంట్లీ కీపింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ద పల్స్ ఆఫ్ ద పీపుల్. కాన్స్టెంట్గా అది వదలట్లేదు అతను ఆయనలో ఉన్న మెరిట్, అది గుడ్ పాయింట్, అది అడ్వాంటేజ్. అది he's got a very strong control over the pulse of the people. సో విశ్లేషకులు, ఇవాల్యుయేట్ చేసేవాళ్ళు, ఎక్స్పర్ట్స్, మీడియా, అదర్ పొలిటికల్ లీడర్స్ వాళ్ళు ఏమన్నా కానీ అతను దానికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. కానీ హీ ఈజ్ నాట్ కేరింగ్ ఫర్ వాట్ ద పొలిటికల్ కామెంటేటర్స్ సే, వాట్ ది ఆపోజిషన్ పార్టీస్ సే, బట్ హీ ఈజ్ గోయింగ్ అండ్ గివింగ్ హిమ్సెల్ఫ్ టు ద పీపుల్. ఎందుకంటే నిజంగా ఆయనకు పీపుల్ పట్ల అంత ఇష్టం ఉందా లేదా అది మనకు తెలియదు, కానీ పీపుల్ ద్వారానే నేను గెలవగలుగుతాను, ఓడిపోగలుగుతాను అనే ఒక అవగాహన మాత్రం ఆయనకి క్లియర్గా ఉంది. అందుకే అది వదలట్లేదు ఆయన. అందుకే ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా ఇంకొకరు ఏం మాట్లాడినా పట్టించుకోవట్లేదు ఆయన. అదే నాకు కనిపిస్తుంది, పట్టించుకోవట్లేదు. అండ్ అతని స్ట్రాటజీ ఎట్లా కనిపిస్తుంది అంటే ప్రజలు నాకుంటే వీళ్ళు ఏమైనా కానీ ఏం కాదు. సో ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెప్పు పొందడం, వాళ్ళ కాన్ఫిడెన్స్ పొందడం, అది ఆయన చేసే ఫస్ట్ ప్రయారిటీ లాగా పెట్టుకున్నాడు ఆయన. అందుకొరకు ఎక్కడ చిన్న చిన్న ఎలక్షన్స్ వచ్చినా కానీ మిడ్ టర్మ్స్లో కానీ ఇట్లా వాళ్ళు కొట్టేస్తున్నారు వైఎస్ఆర్సీపీ. ఆపోజిషన్ లేదొకటి, ఇంకోటి వీళ్ళు ఆ ప్రజల మీద వీళ్ళకున్న కంట్రోల్ని వదలట్లేదు. అందుకొరకు ఐ ఫీల్ దట్ ఆయన నెక్స్ట్ టైం కూడా సక్సెస్ అవుతాడు అని. కానీ ఇంత మెజారిటీ రాకపోవచ్చు అంతే. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ది ఆపోజిషన్ బిహేవ్స్. ఆపోజిషన్కి యూనిటీ లేదు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు యాజ్ అ లీడర్ ఈజ్ ఇన్ హిస్ సన్సెట్ ఇయర్స్. ఆయన అస్తమించే టైం ఉంది. ఈయన సన్ రైజ్ ఇయర్స్ ఇవి. అవునా? చంద్రబాబు నాయుడు గారు అస్తమించే సూర్యుడితో సమానం. ఆయన దిగిపోతున్నాడు, ఈయన పైకి వస్తున్నాడు. ఎలా అది? బికాజ్ ఏజ్. ఓకే, లుక్ ఎట్ హౌ యంగ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అండ్ హౌ ద ఏజ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఇంకోటి ఆయన కుమారుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు లేకపోతే ఆయన కుమారుడు నారా లోకేష్ బాబు ఉన్నారు కదా. ఇది ఇన్హెరిటెన్స్తో జరగదు కదండి. ఇప్పుడు రాజు కొడుకు రాజు అవుతాడు అని చెప్పలేము ప్రజాస్వామ్యంలో. ఓకే, అంటే పండిత పుత్ర పరమసుంటారు అని కూడా అన్నారు.
ఎందుకన్నారు పుత్రుడు ఎవరు పరమశివుడు ఎవరు ఇక్కడ అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి పండితుడైనంత మాత్రాన కొడుకు కూడా పండితుడు అవుతాడు అనే గ్యారంటీ మనం ఇవ్వలేము అని దట్స్ ద విజ్డమ్ ఆఫ్ లైఫ్. స్ట్రైట్గా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత రాజనీతిజ్ఞత కానీ రాజకీయ పరిజ్ఞానం కానీ అంత పాండిత్యం కానీ లోకేష్ బాబు ఉందంటారా? అది ఉందో లేదో ఆయన ప్రూవ్ చేసుకుంటేనే తెలుస్తుంది. మనం ఆయన ఫేస్ ఎలా చేసుకోవాలి? ఒకసారి మంత్రిగా పనిచేశారు కదా. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు అయితే లీడర్గా ఉంటారో ఆయన షాడోలోనే ఆయన సన్ బ్రతకాలి. ఆయన నీడలోనే ఆయన నీడ మాయమైనప్పుడు అది ఆయన రిటైర్ అయితే కానీ లేకుంటే ఆయన ఇంకా లేరు అని అన్నప్పుడు అప్పుడు ఈయన రియల్ క్వాలిటీస్, వాళ్ళ కొడుకున్న రియల్ క్వాలిటీస్ ఏంటో అప్పుడు మనకు తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి 11 or 12 years హీ వాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఐ థింక్ 9 to 11 years ఏదో ఉన్నాడు. ఐ థింక్ 3 terms 14 years. సో ఆ అనుభవం ఆయనకు దాంతో వచ్చిన పేరు, పలుకుబడి, పవర్, అది ఆయన ఫిక్స్డ్ డిపాజిట్ అనుకుందాం. రిటైర్మెంట్ ఇయర్స్లో ఫిక్స్డ్ డిపాజిట్ పనికి వస్తాయి కదా, ఇప్పుడు దాంట్లో నుంచి ఆయన డ్రా చేస్తున్నాడు అంతే. ఇప్పుడు కొత్తగా ఆయన బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసుకుంది ఏం లేదు. అప్పుడు వేసుకున్న మనీ ఇప్పుడు అంతా విత్డ్రా చేస్తున్నాడు. ఓవర్ డ్రాఫ్ట్ వచ్చేసింది. సో హీఈస్ యూజింగ్ దాట్. ఇంకోటి, ఆయన కొడుకు కూడా అదే యూజ్ చేసుకుంటున్నాడు. ఆయన కొడుకుకి పొలిటికల్ క్యాపిటల్ లేదండి. ప్రజలలో వెళ్ళి వాళ్ళ మెప్పు పొంది వాళ్ళ ఆదరణ పొంది చేసింది ఏం లేదు. ఆయన కొడుకు పవర్లో ఉన్నాడు. పవర్లో ఎందుకున్నాడు? మీ తండ్రి పవర్లో ఉన్నాడు కాబట్టి కొడుకు పవర్లోకి వచ్చాడు. కానీ లేకుంటే ఆయన మంత్రి అయ్యే అవకాశం ఎట్లా ఉంది? ఎంతోమంది గ్రాస్ రూట్స్ నుంచి వర్క్ చేసి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వర్క్ చేసి ఎమ్మెల్యేలు అయ్యి మినిస్టర్లు అయ్యి అట్లా అయిన వాళ్ళు ఉంటారు. అది రియల్ లీడర్స్ వాళ్ళు. ఈయన రియల్ లీడర్షిప్ చూపించాడా అని మనం ఆలోచిస్తే అది లేదు. తండ్రి ఉన్నాడు కాబట్టి వచ్చాడు అంతే. వారసత్వం, అది ఇన్హెరిటెన్స్, అది వారసత్వం. మనం ఆయనకు సీట్ ఇచ్చినా కానీ ఆయన నిలబెట్టుకోవాలిగా. నీలో స్తోమత లేకుంటే నువ్వు నిలబెట్టుకోలేవు. 2019లో సీట్ ఇచ్చారు కదా మంగళగిరిలో. ఇస్తారు సీటు. ఎందుకు ఈ సీట్ ఇవ్వడం ఏంటి? డోర్ ఓపెన్ చేయడమే. అర్హత లేని వాళ్ళకు కూడా డోర్ ఓపెన్ చేయొచ్చు. డోర్ ఓపెన్ చేసేవాడు నీకు బాగా తెలిసి ఉంటే. ఈయనకు డోర్ ఓపెన్ చేశాడు. అందుకని లోపలెళ్ళి నువ్వు పర్ఫామ్ చేయాలిగా. వెళ్ళారా లేదు లోపలికి? అది మీరే చెప్పగలుగుతారు. అది అందరికి తెలిసిందేగా. ఈజ్ నాట్ పర్ఫార్మింగ్. ఇప్పుడు వాళ్ళ తండ్రే అంత లూజ్ అయిపోయాడు కదా. లూజ్ అంటే లూజ్ అయిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఓడిపోవడం కాదు, లూజ్ అంటే హిస్ పొలిటికల్ అవుట్ఫిట్ ఈజ్ నాట్ టైట్. ఇట్స్ లీకింగ్ ఎవ్రీవేర్. ఇట్స్ లైక్ ఎ షిప్ విత్ హోల్. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మంచిది కాదు. సో మేము అనుకున్నది, పార్టీ స్టార్ట్ అయినప్పుడు అనుకున్నది ఏంటంటే జనసేన అండ్ పవన్ కళ్యాణ్ విల్ బి అన్ ఆల్టర్నేటివ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా యంగ్ మ్యాన్. ఆయన రైజ్ విల్ బి గుడ్ ఫర్ పీపుల్ అని అనుకున్నాం. మీరు ఇప్పుడు అనుకోవట్లేదు? మీరు నాకు యాజ్ అ లీడర్ హీ స్టిల్ హ్యాస్ అ గుడ్ ఛాన్స్. కానీ యాజ్ అ పార్టీ వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే పార్టీ లాగా మారాలి జనసేన అంటే పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, నాట్ ద లీడర్ అలోన్. ఈసారి మేము గవర్నమెంట్లో మేమే వస్తాము, మేము ముఖ్యమంత్రి అవుతాం అంటున్నారు కదా వాళ్ళు మొత్తం కూడా. అక్కడ ఆశించడం తప్పులేదు, అనడం తప్పులేదు. కానీ నిజంగా ప్రాక్టికల్గా చూస్తే స్ట్రెంగ్త్ ఉండాలి కదా. ఉందా లేదా? ఆర్గనైజేషన్ లేదండి. ఆర్గనైజేషన్ ఉండాలి. మరి ఆర్గనైజేషన్ రావాలంటే ఏం చేయాలంటారు పవన్ కళ్యాణ్ గారు? ఒక 2nd, 3rd, 4th రంగ్ లీడర్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ ద టాప్ లీడర్ ఇన్ ద పార్టీ. దెన్ దెర్ ఈజ్ మనోహర్ గారు. అట్లా ఒక 10 మంది ఉంటారు, దానికంటే ఎక్కువ ఉండరు. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక 100 మందితో సమానము, నాదెళ్ల మనోహర్ గారు ఒక 50 మందితో సమానం అనే భావన ఉంది కదా. అది ఒక పోయటిక్గా, మిస్టికల్గా, మిథికల్గా చెప్పడమే కానీ ఒక పర్సన్ ఇంకో 100 మందితో ఎట్లా సమానం అవుతుంది? అది ఇట్స్ ఆల్ జస్ట్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్గా వచ్చేసరికి యూ నీడ్ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్. కార్యకర్తలు ఉండాలి. గ్రాస్ రూట్స్ లెవెల్లో, ఎలక్షన్ బూత్ లెవెల్లో దాకా కమిటెడ్ వర్కర్స్, బూత్ స్థాయి వరకు ఉండాలి. కమిటెడ్ ఉండాలి వర్కర్స్ ఉంటే చాలు. అంటే సినిమాలు చూసే వాళ్ళు వర్కర్స్ కాదండి. మీ సినిమాలు ఎంటర్టైన్మెంట్ కొరకు చూస్తారు. మంచి మ్యూజిక్ ఉంటే చూస్తారు, మంచి హీరోయిన్ ఉంటే చూస్తారు, మంచి కథ ఉంటే చూస్తారు. కానీ వాళ్ళు వెళ్ళి ఓటేస్తారని ఎట్లా కావాలి మనం అనుకుంటాం? వాళ్ళు ఓటు వేయాలంటే వాళ్ళకి మోటివేషన్ ఇంకా ఎక్కువ ఉండాలి. సినిమా ఏంటి, ఒక 2 గంటలు మీరు సినిమా మోటివేషన్ సరిపోదంటారా? పొలిటికల్ మోటివేషన్ కావాలి. పొలిటికల్ మోటివేషన్ కావాలంటే సమాజాన్ని కదిలించాలి.
కదిలిస్తున్నారు కదా ఇప్పుడైనా. ఏం చేస్తున్నారు అంటే స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేస్తున్నారు, మంచిదే, దీక్ష చేస్తున్నారు. అట్లాంటివి టేకప్ చేయడం మంచిదే, కానీ ఐ థింక్ ద టైమింగ్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ వెరీ గుడ్. యాజ్ ఐ నో హిమ్, ఐ కెన్ సే దట్ ఈస్ గుడ్ విత్ టైమింగ్, బట్ సమ్హౌ ఇన్ దిస్ he made a mistake. But it is still a good thing to come out in public and support public causes. It's a good thing what he is doing. It's not perfect, but it is good. ఇంకా చేయాలి, అట్లాంటివి చేయాలి. ఆర్గనైజేషన్ ఉండాలి వెనక. నేను కనిపిస్తాను, నేను స్పీచెస్ ఇస్తాను అంటే ఎస్, ప్రజలు ఆనందిస్తారు నేను స్పీచ్ విని, కానీ వెళ్ళి ఓటేస్తారా? ఓటు వేయాలంటే యూ హ్యావ్ టు మొబిలైజ్ పీపుల్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్స్. దానికి వర్కర్స్ కావాలి కదా, పార్టీ వర్కర్స్ కావాలి కదా, వాళ్ళలో కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. వాళ్ళు పవన్ కళ్యాణ్ని చూసి వాళ్ళకి ఈయన చేస్తాడు అనే నమ్మకం కలిగితే వాళ్ళు కదులుతారు ఎట్ గ్రాస్ రూట్స్. జనసేనకు ఒక ఆర్గనైజేషన్ కావాలి అని మీరు అంటున్నారు, అంటే క్యాడర్ ఉండాలి, క్యాడర్ అంతా ఉంటేనే. ఇప్పుడు ప్రజలే ఆయన కార్యకర్తలు అని అనుకుంటున్నారు కదా, ఆయన ప్రజలే నా కార్యకర్తలు, ప్రజలే నా దేవుడు అని అనుకొని ముందుకు పోతున్నారు కదా. మరి మీరు ఆర్గనైజేషన్ ఉండాలి అని అంటున్నారు, మరి ఎలా సాధ్యమవుతుంది? ఆర్గనైజేషన్ ప్రజల్లో నుంచే వస్తుంది. ఓకే, కేపబుల్ పీపుల్, స్తోమతున్న పీపుల్ని దగ్గర తీయాలి, వాళ్ళకు అవకాశం ఇవ్వాలి, వాళ్ళకు ఒక ప్రోగ్రామ్, పాలసీ, ట్రైనింగ్ ఇవ్వాలి, ఇది చేస్తున్నాం మనం అని. దాని మీద మనం నిలబడి ఉండాలి. ఒకసారి చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు వాళ్ళ గ్రామాలకు కానీ మండలాలకు కానీ వెళ్ళి వాళ్ళు ప్రజలతో వర్క్ చేయాలి. వర్క్ చేస్తున్నారో లేదో మానిటర్ చేయాలి, ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇదే ఆర్గనైజేషన్. ఎస్, లీడర్ అందరికీ కనిపిస్తున్నాడు, విజిబిలిటీ చాలా బాగుంది, పాపులారిటీ ఉంది, ఇంకా పాపులారిటీ ఉంది. ప్రజలకి లీడర్ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదొక్కటే సరిపోదు. ఆర్గనైజేషన్ అనేది ప్రజల నుంచి తీసుకురావాలి. ఎంతోమంది యంగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి రాజకీయాల్లో ఉండాలని చాలా ఆశ ఉంది, ఏదో చేయాలని చాలా ఆశ ఉంది. వాళ్ళని దగ్గర తీయాలి, వాళ్ళకు ప్రోగ్రామ్, పాలసీ ఇచ్చి మీరు వెళ్ళండి, మీ గ్రామాలలోకి వెళ్ళి ఇది చేయండి అని చెప్పాలి. అట్లా చేస్తేనే కానీ 2-3 ఏళ్ళు అండ్ కన్సిస్టెంట్గా చేస్తే, ఒకే పాలసీ మీద ఉండి చేస్తే, అట్లా చేస్తేనే కానీ ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ అయ్యి ఓట్లు పడే ఛాన్సెస్ ఉన్నాయి. లేకుంటే పాపులారిటీ మీద డిపెండ్ అయితే అది లాస్ట్ టైం వచ్చినట్టే ఉంటుంది రిజల్ట్. ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, ఒక మంచి గుడ్ థింగ్ అది విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేపట్టడము, ప్రజల్లో ఉండడం మంచి ఇదే అంటున్నారు మీరు. కరెక్ట్, ఓకే. ఈరోజు స్టీల్ ప్లాంట్ అనేది ఇది కేంద్ర ప్రభుత్వ చేతుల్లో ఉన్నదనమాట. ప్రైవేటీకరించాలన్నా దాన్ని ఆపాలన్నా కేంద్రం చేసుకోవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం జస్ట్ తీర్మానం చేయడము, వాళ్ళని అడగడము, ప్రశ్నించడం తప్పితే ఏమి చేయదు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ కూడా ఉండదు. ఇది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. తెలిసిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కేంద్రం అంటే ఎన్డీఏతో పొత్తులో ఉన్నారు, ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీతో పొత్తులో ఉంటున్న పవన్ కళ్యాణ్ గారు తను వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేయడమో, గొడవ పడడమో, లేదంటే వాళ్ళ నుంచి బయటికి రావడమో, తెగదెంపులు చేసుకొని బయటికి రావడం చేసుకొని ప్రజల పక్షాన పోరాడితే బాగుంటుంది. ఇవన్నీ ఏం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష చేయడము ఎంతవరకు ప్లస్ అంటారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అది మీరు చెప్పిన ప్రాబ్లం కంటే చాలా పెద్ద ప్రాబ్లం అది. ఆ ప్రాబ్లం ఏంటంటే సెంటర్లో పవర్లో ఉన్న వాళ్ళు స్టేట్ని ఏ విధంగా చూస్తారు. ఇప్పుడు బీజేపీకి ఫుల్ మెజారిటీ ఉంది, వాళ్ళు పవర్లో ఉన్నారు. నార్త్ ఇండియాలో ఎస్పెషలీ వాళ్ళకి ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది. హిందీ స్పీకింగ్, ఎక్కడైతే హిందీ మాట్లాడతారో అక్కడ వాళ్ళకి స్ట్రాంగ్ బేస్ ఉంది. ఎథనిక్గా వాళ్ళు మనం హిందీ మాట్లాడము, హిందీ మన భాష కాదు. హిందీని యాక్సెప్ట్ చేస్తాం కానీ మనం తెలుగే మాట్లాడుకుంటాం. మనం తెలుగు మర్చిపోతామా, తెలుగుని మనం తీసేస్తామా, తమిళ్ వాళ్ళు తమిళ్ని తీసేస్తారా అని ఆలోచిస్తే చూస్తే, ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మనం తెలుగు చూస్ చేసుకుంటాము, తమిళ్ వాళ్ళు తమిళ్ చూస్ చేసుకుంటారు. ఈ భాష అనేది ఉట్టి భాషనే కాదు, అది మన కల్చరల్ ఐడెంటిటీ. అది ఆ ఐడెంటిటీని మనం పోగొట్టుకోలేము. కానీ ఈ ఐడెంటిటీ వాళ్ళకున్న ఐడెంటిటీ క్లాష్ అవుతుంది. అదొకటి. సెంటర్లో ఉన్న వాళ్ళు స్టేట్ని తక్కువగా చూస్తారు, స్టేట్ అవసరాలు కానీ. సో వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు, లేకుంటే లేదు. ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఎట్లా జరిగింది?
వాళ్ళు ఎన్ని ప్రామిసెస్ చేశారు, కాంగ్రెస్ చేసింది, బీజేపీ చేసింది, కానీ దాని మీద ఒక్క పిన్ కూడా కదలలేదు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఇంకెవరు వచ్చినా కానీ అది కదలదు. వాళ్ళు కదలాలనుకుంటేనే కదులుతుంది, కానీ ఇక్కడ నుంచి లీడర్ వచ్చి వాళ్ళని కదిల్చాలని అనుకుంటే వాళ్ళు కదలరు. ఎందుకంటే పవర్ ఈక్వేషన్ మారిపోతుంది. అప్పుడు స్టేట్ చెప్పిన మాట మేమెట్లా వింటాము అనే ఒక ప్రశ్న వస్తుంది. వాళ్ళు వినరు. ఆ పవర్ వాళ్ళు దే వాంట్ టు హోల్డ్ దట్ పవర్ కదండి. వాళ్ళు మన పైన పవర్ వాళ్ళకు ఉండాలి అని వాళ్ళకి అంత దృఢంగా ఉన్నప్పుడు మనం ఏం చేసినా కానీ వాళ్ళు అనుకున్నదే వాళ్ళు చేస్తారు, కానీ మనం చెప్పింది ఎందుకు వింటారు? ఆ పరిస్థితుల్లో ఇది పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ దీక్ష చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అనడము అందులో అర్థం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ దానిపైన కంట్రోల్ లేదు. అక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా ఆర్ పీపుల్ లైక్ దట్ ఆర్ కంట్రోలింగ్ ఇట్. కాబట్టి ఇట్ ఈస్ లైక్ అన్నదమ్ములు కొట్టుకొని పక్కింటికి వెళ్ళి చేసినట్టు అనమాట. సో జగన్మోహన్ అండ్ పవన్ కళ్యాణ్ ఆర్ లైక్ బ్రదర్స్ అండి, ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో వాళ్ళ కలతలు ఉండొచ్చు ఆ ఫ్యామిలీలో, కానీ ఈ ఒక బ్రదర్ ఇంకో బ్రదర్కి అగెయిన్స్ట్గా దీక్ష చేస్తే ఎట్లా ప్రాబ్లం వేరే నేబర్స్ ఇంట్లో ఉంటే అట్లా అనమాట. ప్రాబ్లం వచ్చేది సెంట్రల్తో. కాబట్టి వాళ్ళు సెంట్రల్గా వాళ్ళు చెప్పింది చేయట్లేదు. వాళ్ళు స్టేట్ పట్ల కానీ సౌత్ ఇండియా పట్ల కానీ వాళ్ళు చాలా చాలా అరోగెంట్గా బిహేవ్ చేస్తున్నారు. సో దాంతో వాళ్ళకి మీడియా సపోర్ట్ ఉంది, వాళ్ళకి మనీ సపోర్ట్ ఉంది, వాళ్ళకి రెస్ట్ ఆఫ్ ఇండియాలో చాలా ప్లేసెస్లో సపోర్ట్ ఉంది, హిందీ స్పీకింగ్ స్టేట్స్లో ఎస్పెషలీ. సో దాంతో వాళ్ళు మన మీద రూల్ చేస్తున్నారు. మనం వీఆర్ ద రూల్డ్, దే ఆర్ రూలింగ్ అస్. దాని మీద పోరాడాలి. నాట్ ఒక నీ చీఫ్ మినిస్టర్ మీద నువ్వే దీక్ష చేస్తే ఏం లాభం? అక్కడ తప్పు చేసిన చీఫ్ మినిస్టర్ కాదు, అది కేంద్రం పైన పోరాడాలి. అది సాధ్యమా? అది ఆలోచించాలి. మరి పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారా? ఆయనకే తెలియాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 7 సూత్రాలు ఉన్నాయి కదా పార్టీలో. 7 సూత్రాలు కులాలకు మతాలకు అతీతంగా అనేది ఇవన్నీ ఉన్నాయి కదా, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అనేసి. మరి కులాలు మతాల గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మతతత్వ పార్టీగా, ఒక మత పార్టీగా గుర్తింపు పొందిన బీజేపీతో పొత్తులో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడాన్ని ఎలా చూస్తారు అసలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఐడియాలజీ? నాకు పవన్ కళ్యాణ్ వ్యక్తిగా చాలా బాగా సన్నిహితంగా మేము ఉండే కాబట్టి నేను చెప్పగలుగుతాను, అతను కమ్యూనల్ కాదు. కానీ 2019లో చాలా కమ్యూనల్గా బిహేవ్ చేశాడు. ఓకే, కారణాలు నేను ఓన్లీ గెస్ చేయగలుగుతాను, క్లియర్గా చెప్పలేను. కానీ అతను నాకు తెలిసినంత మటుకు వ్యక్తిలాగా కమ్యూనల్ కాదు. కమ్యూనల్ అయితే కమ్యూనల్గా ఉండేవాళ్ళు చాలా వేరే తిరుగుంటారు. ఎందుకంటే వాళ్ళకి స్నేహం కూడా ఆర్ రిలేషన్స్ కూడా వాళ్ళ కమ్యూనిటీతోనే పెట్టుకుంటారు. వాళ్ళు బయట వాళ్ళతో అంత రిలేషన్ ఈయనకు అట్లా లేదు కదా. అదొక నిదర్శనం, అదొక ఎవిడెన్స్. సో కమ్యూనల్గా బిహేవ్ చేయడము అదొక పొలిటికల్ స్ట్రాటజీ లాగానే అతను ఆడాడు అని నాకు ఒక డౌట్. అది క్లియర్గా చెప్పలేను నేను, కానీ నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అది, ద పొలిటికల్ స్ట్రాటజీ లాగా. లేకుంటే సిద్ధాంతం మతాల ప్రస్తావనని రాజకీయం సిద్ధాంతం పెట్టుకొని వాళ్ళతో కలవడం, పొలిటికల్గా కలిస్తే అదందరూ ప్రజలకు చెప్తే నేను పొలిటికల్గా వీళ్ళతో కలుస్తున్నాను అవసరం ఉంది కాబట్టి అందులో తప్పేం లేదు. ఇప్పుడు వాళ్ళు మతం మీద రాజకీయం చేస్తున్నారంటే నేను వాళ్ళతో కలిసి వాళ్ళతో మతం మీద రాజకీయం చేయని అవసరం లేదు, కానీ వాళ్ళతో కలవచ్చు నేను. ఎందుకంటే సొసైటీలో వాళ్ళు కూడా భాగమే కదా, కలవడానికి తప్పేముంది. అండ్ రాజకీయంగా లబ్ధి పొందడానికి కూడా ఏమంత తప్పు లేదు. కానీ నా సిద్ధాంతాలు మారిస్తే తప్పు. మార్చారంటారు సిద్ధాంతాలు? అది అతను మారలేడు అని నా నమ్మకం. అతను కమ్యూనల్గా మారలేడు. మారితే ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన అస్తిత్వం ఉంటాం కదా, ఇన్నర్ రియాలిటీ ఆర్ సోల్, అది మారిపోవాలి. అది మారదు అని నా నమ్మకం. అందుకొరకు అతను బీజేపీతో పోరాడలేడు, కలిసి జర్నీ చేయలేడు.
ఇప్పుడు చేస్తున్నాడు కదా. అదంతా కనిపించడానికి రియల్గా ఉండదు. రియల్గా ఎందుకంటే బీజేపీ సపోర్ట్ చేసే వాళ్ళు చూస్తే ఆర్ఎస్ఎస్ వాళ్ళైనా ఉండాలి, ఆర్ విహెచ్పి వాళ్ళైనా ఉండాలి, లేకుంటే ఒక సటన్ ఆలోచన విధానం ఉన్న వాళ్ళే వాళ్ళతో జర్నీ చేయగలుగుతారు. అంటే క్లోజ్గా పొలిటికల్గా ఏదో టైఅప్స్ చేసుకోవడము, ఎలక్షన్ కొరకు ఏదో చేయడం అది వేరు, సిద్ధాంతపరంగా వాళ్ళతో వెళ్ళడం వేరు. జనసేన బీజేపీతో సిద్ధాంతపరంగా వెళ్ళలేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కేవలం బీజేపీతో రాజకీయ అవసరాల కోసమే పొత్తులో ఉన్నారంటారా? అది నా నమ్మకం, అది నా అబ్జర్వేషన్. ఆయనకి సిద్ధాంతపరంగా వాళ్ళతో కలిసే అంత కమ్యూనల్ ఫీలింగ్ లేదు. ఇప్పుడు వాళ్ళతో కలిస్తే వాళ్ళ సిద్ధాంతాలని మనం యాక్సెప్ట్ చేయాలి కదా. సిద్ధాంతపరంగా మనం ఏకమైతే అది ఈయన చేయగలుగుతాడా? సిద్ధాంతపరంగా మనం యాక్సెప్ట్ చేయగలుగుతాము? చేయలేరు. అది ఆంధ్ర ప్రజలు ఒప్పుకుంటారా? ఆంధ్ర ప్రజలలో బీజేపీ సిద్ధాంతాలు పనిచేస్తాయా? అది మనం ఆలోచిస్తే అక్కడ ప్రస్తుతం అయితే లేదు. ప్రస్తుత పరిస్థితి మనం తీసుకుంటే కోవిడ్ నేపథ్యంలో, అంటే కోవిడ్ వచ్చేంత దాదాపు 2 years అయిపోతుంది. ఫస్ట్ కోవిడ్ వచ్చింది, మళ్ళీ వేరియంట్ మారింది, డెల్టా వేరియంట్, ఇప్పుడు ఒమైక్రాన్ వేరియంట్ వచ్చేసింది. దీంతో ఆల్రెడీ ఒక మరణం కూడా సంభవించింది, డెత్ కూడా జరిగింది. ఐ థింక్ బ్రిటన్ అనుకుంటా, బ్రిటన్లో ఒక డెత్ కూడా జరిగింది. ఎంత కొలలకు. దీంతో మన ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా పీకల్లోతు కష్టాలకు వెళ్ళిపోయినాం మనం. ఆర్థిక కష్టాలు అంటే భారతదేశం ఉంటుంది, ముఖ్యంగా ఏపీని కూడా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఎవరి చేతిలో కూడా డబ్బు ఉండే పరిస్థితి లేదంటే పనులకు వెళ్ళలేరు, పనులు లేవు, మా ఇంట్లో మహిళల చేతుల్లో డబ్బులు ఉండట్లేదు, ఎవరి చేతిలో డబ్బులు ఉండడం లేదన్నమాట. డబ్బులు రొటేషన్ అవుతున్నప్పుడే మనకు ఏదన్నా ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కునే అవకాశం ఉంటుంది, వ్యవస్థ కూడా సస్టైన్ అవుతుంది కదా. అలాంటప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉచితాలు అంటున్నారు, అన్ని అమ్మ ఒడి కావచ్చు, వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, ఇట్లా రైతు భరోసా ఏదైనా కావచ్చు, అన్నీ ఇస్తూ పోతున్నారు కదా మొత్తం కూడా. ఇవన్నీ ఇవ్వడం కరెక్టా తప్ప? ప్రతిపక్షాలు ఏమంటున్నారు, ఉన్నదాంతా దోచిపెట్టేస్తున్నాడు వాళ్ళకు, ఇక్కడ ఖజానా ఖాళీ అవుతుంది, డెవలప్మెంట్ లేదు, ప్రజలకు డబ్బు ఉచితంగా దోచేసి అన్నీ ఉచితాలే అనేది విమర్శలు చేస్తున్నాయి. వీళ్ళు టీడీపీ అండ్ జనసేన అండ్ బీజేపీ ఇవన్నీ కూడా గొగ్గోలు పెడుతుంది. జగన్మోహన్ రెడ్డి అక్కడ వినడం లేదు, ఆయన చేయాలనుకున్నది చేస్తున్నాడు, మహిళలకు, అక్క చెల్లమ్మలకు అందరికీ కూడా ఇవ్వాల్సినది ఇస్తూ పోతున్నాడు. ఇది కరెక్ట్ అంటారా కాదంటారా? చాలా పేదలకు, వీకర్ సెక్షన్స్ అంటాం మనం, వాళ్ళకి ఇవ్వడం తప్పలేదండి. ఇప్పుడు ఇండస్ట్రియలిస్ట్కి కానీ బిజినెస్ కమ్యూనిటీకి కానీ అన్నీ ఉన్న వాళ్ళకి ప్రొవైడ్ చేయడం తప్పు, కానీ పేదరికంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం తప్పెందుకు అవుతుంది? సో ఈ పాలసీస్, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉచితంగా ఎన్నో ఇస్తున్నారో అవి పేదలకి ఉపయోగపడితే ఇవ్వడం కరెక్ట్, తప్పేం కాదు. కానీ అది ఎంతవరకు కరెక్ట్, దాని మీద మంచి డిస్కషన్ జరగవచ్చు, దాని మీద అపోజ్ చేయొచ్చు, అదే అంత ఇట్స్ అ గుడ్ థింగ్. ప్రజల డబ్బు ఇట్లా ఈయన పంచిపెడుతున్నాడు అనడం అదొక ఇట్స్ నాట్ ఎ స్ట్రాంగ్ ఆపోజిషన్. ఎట్లా జరుగుతుంది అది ఫిగర్స్తో కానీ స్టాటిస్టిక్స్తో కానీ దాన్ని ప్రూవ్ చేస్తే, అంతేగాని ఏదో మీడియాలో వచ్చి అట్లా అరవడం అది ఇట్ వోంట్ వర్క్. ఎవరికైనా బెనిఫిట్ జరుగుతుంటే తప్పేముందంటే. మీ కోణంలో ఇది ఒక మంచి కార్యక్రమం అంటే అమ్మ ఒడి ద్వారా పిల్లల్ని చదివించడం, వైఎస్ఆర్ ఆసరా ద్వారా చేయూతనివ్వడము, ఆటో కార్మికులకు వాళ్ళకు సంవత్సరానికి 10,000 ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఆర్థికంగా వాళ్ళకి చేయూతనివ్వడం అవుతుందా? ఖజానాన్ని ఖాళీ చేసినట్ల, ఉచితంగా ఓట్ల కోసము డబ్బులు ఇస్తున్నట్ల ఆర్థికంగానే ఇవ్వడం, అసలు ఏంటి అసలు ఆ పర్సెప్షన్ ఎలా ఉంటుంది మీది? అది ఓట్ల కోసం చేస్తున్నారా చేయట్లేదా అని మనం ఎప్పుడు చెప్పలేమండి, కరెక్ట్గా ఎప్పుడు చెప్పలేము. కానీ ఏం చేస్తున్నారో అది మనం చూడొచ్చు, కానీ ఎందుకు చేస్తున్నారని మనం ఎప్పుడు కరెక్ట్గా చెప్పలేము. ఓట్ల కొరకు చేస్తున్నారంటే 24లో ఎలక్షన్స్ పెట్టుకొని 21లో ఎందుకు చేస్తారు మరి అట్లా అనుకుంటే? సో మనం ఏ విధంగానైనా దాన్ని వాదించవచ్చు, ఆ వాదన వ్యర్థవాదన. ప్రతిపక్షాలు అదే అంటున్నాయి కదా, ఇప్పటి నుంచే కొనుగోలు చేస్తున్నారు, అంతమంది డబ్బులంతా ఉచితంగా తాయిలాలు పనిచేస్తున్నారు ప్రజలకి, ఇది కరెక్ట్ కాదు, అన్నింటినీ ఉచితం అంటే ఎలా అనేసి చెప్తున్నారు. అన్నింటినీ ఉచితం అంటే ఎట్లా అంటే కరెక్టే, అన్నీ మనం ఇచ్చేయడం కూడా కరెక్ట్ కాదు. అట్లా అని చెప్పి ప్రతిదీ మనం ప్రతి వెల్ఫేర్ స్కీమ్ని మనం ఆపలేం కదా. వెల్ఫేర్ స్టేట్ అంటే
ప్రజలకు వెల్ఫేర్ చేయడం ఇట్స్ అవర్ స్టేట్ మోడల్, అంటే గవర్నెన్స్ మోడల్ ఇస్ వెల్ఫేర్ స్టేట్. సో స్కూల్స్ ఇవ్వడం, హాస్పిటల్స్ ఇవ్వడము, ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వడం, ఇది గవర్నమెంట్ డ్యూటీ. ఇది సో ఇందులో తప్పేముంది? ఎక్కడ తప్పు పడుతున్నారు? స్పెసిఫిక్గా చెప్పాలంటే డబ్బులన్నీ ఇచ్చేస్తున్నారు అంటే ఇట్స్ అ వెరీ వేగ్ వే ఆఫ్ అటాకింగ్ ద గవర్నమెంట్. దట్స్ నాట్. మొత్తం మీద తీసుకుంటే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన 2.5 సంవత్సరాల కాలం పూర్తి చేసుకుంది, 3వ సంవత్సరం జరుగుతుంది. ఈ 3 years పీరియడ్లో మీరు గమనిస్తున్నారు కదా, మీరు గమనిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎన్ని మార్క్స్ వేయచ్చు అంటారు? అసలు మార్క్స్ కాదు, కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను అదే కదా. ఒకటి, ఆయనకి ప్రజల పల్స్ స్ట్రాంగ్గా ఉంది అని నా నమ్మకం, నేను చూస్తున్నాను కాబట్టి. అండ్ ఆపోజిషన్ వీక్గా ఉంది, ఆపోజిషన్ అటాక్ కూడా వీక్గా ఉంది. మీడియా ఈజ్ కరప్ట్. దీంతో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి క్లెవర్గా డీల్ చేస్తే ఆ కరప్ట్ మీడియాతో ఆయన ఎప్పుడు పవర్ దిగే ఛాన్సే రాకుండా కూడా చూసుకోవచ్చు. మీడియా అంత కరప్ట్ ఉంది కాబట్టి. మీడియా కరెక్ట్గా పనిచేస్తే ఒక రూలింగ్ పార్టీని దించే అంత శక్తి మీడియాలో ఉంది. కానీ మీడియా కరప్ట్ అయిపోయింది కాబట్టి మీడియాని ఎవరు నమ్మట్లేదు. ప్రజలు నమ్మట్లేదు మీడియాని. సో దాంతో ఏమవుతుంది, ప్రజలకు ఒక వాయిస్ ఇచ్చే మీడియాని వాళ్ళు నమ్మట్లేదంటే ఎవరు చెప్పింది నమ్ముతారు? సో అక్కడ సొసైటీ ఫెయిల్యూర్ అది. సో అది అడ్వాంటేజ్గా ఆయన తీసుకొని ఆయన పర్ఫామ్ చేయకున్నా కానీ పవర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. జనసేనాని ఒక మన బీజేపీతో పొత్తులో ఉన్నారు, మరోవైపు టీడీపీలో అంతర్గతంగా అండర్స్టాండింగ్లో ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా అండర్స్టాండింగ్తోనే పోతున్నారు అంటున్నారు. మీ పరిశీలనలో ఏమైనా తేలిందా? అది అండర్స్టాండింగ్ ఉండడం తప్పులేదు ఇంకొక పార్టీతో, అది ఓపెన్గా చెప్పడం కూడా తప్పులేదు. అది చెప్పకుండా ఉండడము అందులో తప్పుంది. ఒకవేళ అండర్స్టాండింగ్ ఉంటే చెప్పడంలో తప్పే ఉంది. ఉందా లేదా? ఉందని మీరు భావిస్తున్నారా? అంత ఓపెన్గా ఉందని నేను భావించాను, కానీ టాసిట్గా ఉందని నేను భావిస్తాను. టాసిట్గా అంటే దే హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ విచ్ ఈజ్, వాళ్ళ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే వాళ్ళ కామన్ ఎనిమీ జగన్ కాబట్టి. జనసేనకు కాదు, జనసేన లీడర్కి జగన్మోహన్ రెడ్డి అంటే అసహ్యం. ఆయనకి ఇష్టం లేదు. ఆయన ఎవరికి? జనసేన లీడర్ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఆయన్నే అడగాలి మీరు, అది ఆయన్నే చెప్పాలి. కానీ ఇట్స్ అన్ ఇర్రాషనల్ డిస్లైక్. అంటే దానికి ఒక రేషనల్ బేసిస్ లేదు. హీ డజంట్ లైక్ హిమ్. మీరు గమనించినప్పుడు కావచ్చు, మీ పరిశీలనలో కావచ్చు, ఎందుకు ఇష్టపడట్లేదు పవన్ కళ్యాణ్ గారు? అంటే సరే, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుతాం ఆయన ఎందుకు ఇష్టపడలేదు. మీరేమనుకుంటారు? ఆయన చెప్తాడా? ఆయన అంత అవకాశం ఇస్తాడా మీకు? సరే, ఇచ్చిన సమయంలో అడుగుతాము, ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము అందిపుచ్చుకుంటాం దాన్ని. మీరేమనుకుంటున్నారు? ఎందుకు సరిపోరు జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు సరిపోదు? ఏ కారణంలో సరిపోదు? ఎందుకు? ఏంటి? ఐ థింక్ వ్యక్తిగతంగా అతని జగన్మోహన్ రెడ్డి అంటే ద్వేషం. అది చాలా పెద్ద వర్డ్ నేను యూజ్ చేసింది, కానీ ఆ ద్వేషం ఎందుకు? అది నేను చెప్పలేను. పదమైతే వాడేశారు ద్వేషం అనేది. ఆ ద్వేషం ఎందుకు అంటే నేను చెప్పలేనంటే ద్వేషం కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుంది? మీరు ఏం గమనించారు? అసహ్యం, ద్వేషం, కంటెంప్ట్, ఇంగ్లీష్ వర్డ్. జగన్మోహన్ రెడ్డి గారు అంత అసహ్యమైన వ్యక్తి కాదు. జగన్మోహన్ రెడ్డి అంత అసహ్యమైన వ్యక్తి కాదు కదా. ఆయనకు ప్రాణాలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఆయన అంటే ద్వేషించే వాళ్ళు ఉన్నారు. పబ్లిక్లో ఉన్నప్పుడు అందరూ ఉంటారు. సో పవన్ కళ్యాణ్ అంటే ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు. ఉండవచ్చు, అది ప్రజాస్వామ్యం ఒపీనియన్, అది ఎవరి ఒపీనియన్ వాళ్ళు ఫామ్ చేస్తారు. ప్రజా జీవితంలో మనం ఉన్నప్పుడు అది ఉండవచ్చును, అది తప్పు కాదు. కానీ ఒక నాయకుడికి ఎందుకు సరిపోదు? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడుతో కొంత ఇది ఉంది అన్నట్టు, చంద్రబాబు నాయుడు గారు నచ్చుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు నచ్చడం లేదు? ఎందుకు ఆ అసహ్యం, ఎందుకు ఆ ద్వేషం ఎందుకు అనేది ఐ థింక్ మేబీ రాజు రవితేజ గారు ఏం గమనించి చెప్తున్నారు ఆ విషయం. అందుకు ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి నచ్చకపోవచ్చు ఫర్ మెనీ రీజన్స్. అది
పిన్ పాయింట్ చేసి ఇదే రీజన్ అని మనం చెప్పలేము. ఎందుకంటే వీళ్ళ లైఫ్, పవన్ కళ్యాణ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ లైఫ్ ఓపెన్గా అందరికీ తెలుస్తుంది కాబట్టి, ఓపెన్గా అందరికి తెలుస్తుంది కాబట్టి, వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారు కాబట్టి, సో వాళ్ళ మీద ఒపీనియన్స్ ఉండడం సహజం. సో అదేవిధంగా నేను చూస్తే వాళ్ళిద్దరి మధ్యలో కాకుండా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా నాకు తెలియదు కాబట్టి నేను చెప్పలేను. పవన్ కళ్యాణ్ నాకు వ్యక్తిగతంగా చాలా క్లోజ్గా ఉండే ఒకప్పుడు కాబట్టి ఐ కెన్ సీ దట్ ఆయన అంటే, జగన్మోహన్ రెడ్డి అంటే పవన్ కళ్యాణ్కి అస్సలు ఇష్టం లేదు. అది ఎన్నో విధాలుగా చెప్పొచ్చు, వైఎస్ఆర్ కొడుకు అని చెప్పొచ్చు, ఆర్ వాళ్ళు కరప్ట్గా ఉండే అని చెప్పొచ్చు. ఈయన ఒపీనియన్స్ ఎన్నో ఉండొచ్చు ఆయన మీద, సో ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఓకే, వైఎస్ఆర్ గారి కుమారుడు, ఇంకోటి అనుకుంటాం మనము, వైఎస్ఆర్ గారికి మెగా ఫ్యామిలీకి ఎక్కడ పొలిటికల్ రైవల్రీ లేదు, రాజకీయ శత్రువులు కాదు, ఏమీ కాదు. 2009 వాళ్ళు వచ్చారు, అలా వచ్చి అలా వెళ్ళిపోయారు, అది ఓకే. దెన్ ఆఫ్టర్ ఈయన అప్పుడు యువరాజ్యం అది ఇదని పెట్టి ఇప్పుడు మళ్ళీ జనసేనతో వచ్చారు. ఎందుకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముందు నుంచి పొలిటికల్ రైవలరీ ఉంది, వాళ్ళకు ఉంటుంది కావచ్చు, వ్యతిరేకించవచ్చును, అసహించుకోవచ్చును, ద్వేషించవచ్చును, అది మనం తప్పు పడట్లేదు. పవన్ కళ్యాణ్ వ్యక్తి ఒక సినీ యాక్టర్, ఒక సినీ గ్లామర్తో రాజకీయాలకు వచ్చాడు. అన్నచాటు నుండి సినీ గ్లామర్ పెంచుకున్నారు, ఈరోజు సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి వచ్చారు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ గారి కుమారుడైనంత మాత్రాన మీరంటున్న పదం ద్వేషం అన్నారు, ద్వేషించేంత ఎందుకు వస్తుంది అంటే మీరు చాలా క్లోజ్గా అసోసియేట్ అయి ఉన్నారు పవన్ కళ్యాణ్ గతంలో, ఇప్పుడు లేరు అనుకోండి, అప్పుడు ఉన్నారు. అప్పుడు మీరు ఉన్నంత కాలంలో ఏం గమనించారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారన్నా వైఎస్ఆర్ గారన్నా ఎందుకు పవన్ కళ్యాణ్ గారిలో ఆ ద్వేషం అనేది నిండిపోయి ఉండింది? పర్సనల్గా ఒక వ్యక్తి నాకు తెలిసినప్పుడు, పబ్లిక్గా నేను మాట్లాడేటప్పుడు పర్సనల్ విషయాలు పబ్లిక్గా మాట్లాడకూడదు. ఓకే. సో నేను పర్సనల్గా ఆయన దగ్గర అబ్జర్వ్ చేసింది అవన్నీ నేను చెప్పకూడదు. సో నేను పబ్లిక్గా ఏదైతే యాక్సెప్టబులో అదే చెప్తాను. సో అది చూసినట్లయితే ఆయన పిన్ పాయింట్ చేసి మనం చెప్పలేను పబ్లిక్గా ఇది కాబట్టి ఈయన అంత ద్వేషం అతనికి అని చెప్పలేను. నేను చెప్పేది పవన్ కళ్యాణ్ గారితో వ్యక్తిగత విశేషాలను మీరు పరిశీలించి, మీరు గమనించి, ఆ వ్యక్తిగత విశేషాలను నేను మన పబ్లిక్ డొమైన్లోకి తీసుకురండి, మీడియా ముందు పెట్టండి నేను అడగట్లేదు అనమాట. ఒక వ్యక్తిని ద్వేషించడానికి ఉన్న కారణం ఏంటి? మీరేం గమనించింటే మీరు అనుకున్నారు అలా అంటే? ద్వేషం అనేది చిన్న పదం కాదు కదా, ఓకేనా, అది పెద్ద పదం. ఆ పదం మీరు వాడారంటే ఏమి గమనించి ఉంటే మీరు ఆ పదం వాడారనేది నా ప్రశ్న. ఒకటి, జనరల్గా మనం మాట్లాడుకుంటే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఎందుకు ద్వేషించగలుగుతాడు? జెలసీ, అసూయ. సపోజ్ మనం ఇద్దరిని తీసుకుందాం, మనం రేస్ రన్ చేస్తున్నాం అనుకోండి, 100 మీటర్ రన్నింగ్ రేస్. నేను చాలా ఘోరంగా ఓడిపోయాను ఆ రేస్లో, మీరు ఫస్ట్ వచ్చి రికార్డు కొట్టేశారు అనుకోండి. మీ మీద నాకు కొంచెం జెలసీ ఉండడం ఏమంత అన్యాచురల్ కాదు, కొంచెం సహజమే. నాకు పెద్ద మనసు ఉంటే నేను మీకు వెళ్ళి కంగ్రాచులేట్ చేస్తాను, సరే మీరు బాగా రన్ చేశారు, లేకుంటే గెలిచేసారు రా బాబు అని ఒక అసూయ ఉండొచ్చు, నాకు ఈర్ష్య ఉండొచ్చు. దాన్ని నేను ఇంకా పైకి తీసుకెళ్తే ద్వేషంలో మారుతుంది. ఓకే, అది నా వ్యక్తిత్వం పైన ఉంటుంది. నేను ఎట్లాంటి వ్యక్తి, ఆ వ్యక్తిత్వం పైన ఉంటుంది. నేను జనరల్గానే జెలస్గా ఫీల్ అయ్యే వ్యక్తి అయితే, జనరల్గా ఈర్ష్యపడే వ్యక్తి అయితే, ఈ పరిస్థితిలో ఇంకా ఈర్ష్య వచ్చేస్తుంది, ఇంకా ద్వేషం వచ్చేస్తుంది. సో అదొక, మీరు దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తిలో ఉన్న క్వాలిటీస్ కొన్ని అట్లా ఉంటాయి. ఇంకోటి, ఇప్పుడు స్పీచెస్లో కూడా జగన్మోహన్ రెడ్డిని ఈయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, నా కలెక్షన్స్ రాకుండా ఆపాలని చూస్తున్నారు అనే ఒక అట్లాంటి ట్విస్ట్ తీసుకురావడము, ఈయన మనసులో ఏముందో అది ఎక్స్పోజ్ చేసేస్తుంది, అంతే కదా. సో టికెట్ సేల్స్లో ఇంటర్ఫియర్ అయ్యి నాకు రానివ్వకుండా చేస్తున్నారు. ఇంతకుముందు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ జరిగిన అగ్లీగా జరిగింది కదా, అట్లా ఒక సినిమా ఫంక్షన్లో ఈయన మాట్లాడుతూ, చాలా సినీ ఫంక్షన్కి వచ్చి ఆడియో రిపబ్లిక్ ఆడియో రిలీజ్ మాట్లాడి మాట్లాడారు, మినిస్టర్లని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి అట్లా చేయడం, అంత దిగజారిపోవలసిన అవసరం నీకుందా? నువ్వు ఒక పబ్లిక్ పర్సనాలిటీ, నీకు ఎంతో ఆదరణ ఉంది యంగ్ పీపుల్లో, ఎందుకు నువ్వు అట్లా చేయాల్సి వస్తుంది అంటే, ఎక్కడో నీ మనసులో నీకున్న కోపం, నీకున్న అసహ్యం, దాని మీద కంట్రోల్ లేదు. ఎస్,
నీకు అగెయిన్స్ట్గా గవర్నమెంట్ కానీ ఒక మినిస్టర్ కానీ ఏదైనా చేసి ఉండొచ్చు, కానీ అతన్ని పేరు పెట్టి అంత అసహ్యంగా నువ్వు అతన్ని సంబోధించడం, ఒక పర్టికులర్ పదం వాడడం తప్పది. కానీ దాంతో ఏమవుతుందంటే నీ వ్యక్తిత్వం ఎక్స్పోజ్ అవుతుంది. అందులో నీ పైన నీకున్న రాగద్వేషాలు అంటాం, వీటి మీద కంట్రోల్ లేకుంటే అట్లా జరుగుతుంది. సో ఇది ఉన్నందుకు ఐ ఫీల్ దట్ ఆ ద్వేషం అనేది ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. సో అది వ్యక్తిత్వం, అది పర్సనాలిటీ. మీరు ఒక మాట అన్నారు ఇప్పుడు, నీకు వ్యతిరేకంగా గవర్నమెంట్ కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఏమైనా చేసి ఉండవచ్చును, నీకు అది ఆవేశం వచ్చి ఉండదు. కానీ అక్కడ గవర్నమెంట్ చేసింది ఒక హీరోకి వ్యతిరేకంగా కాదు, ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కాదు, ఒక ఇండస్ట్రీ, అంటే అది వ్యతిరేకం అనేది కాదు, అందరికీ అందుబాటులో ఉండాలి సినిమా, అందరూ ఆహ్లాదాన్ని పొందాలి అనేది. టికెట్ల ధరల నియంత్రణ పైన ఒక చట్టం తీసుకొచ్చింది, ఒక జీవో పాస్ చేసింది. ఆన్లైన్ టికెటింగ్ విధానం అనుకోవచ్చు, ఈ గ్రామ పంచాయతీలో ఇంత టికెట్ ఉండాలి, ఈ పట్టణాలు ఈ విధంగా ఉండాలి, కార్పొరేషన్లో ఈ లెవెల్లో ఉండాలనేది ఒక జీవో తీసుకొచ్చింది. అది ఒక ఇండస్ట్రీ మీద, అది ఒక సినీ ఇండస్ట్రీ, ఒక సినీ పరిశ్రమ మీద తీసుకొచ్చింది. అంటే ఒక వ్యక్తి కాదు, ఆ పరిశ్రమలో ఒక హీరో, ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని అతని పర్సనలైజ్డ్ ఎలా చేసుకుంటారు? అది ఆయనలో ఉన్న అతని వ్యక్తిత్వం అది. అంటే ఇప్పుడు కొందరు ఎట్లా ఉంటారంటే, మీ పక్కన ఆయన ఉన్నాడు, నేను అన్నాను అనుకోండి ఆయన చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, సడన్గా ఇప్పుడు మీరు నన్ను అడిగితే నేను లేనా అని అడిగితే అది మీలో ఉన్న లోపం. అది ఆయన హ్యాండ్సమ్గా ఉన్నాడు అనగానే మీకెందుకు అంత ఇది వచ్చింది? మీకు ఎక్కడో సెల్ఫ్ ఇమేజ్ మీకు లోగా ఉంది కాబట్టి, మీరంటే మీరు తక్కువగా ఆలోచించుకుంటున్నారు కాబట్టి అది అప్పుడు బయటకు వచ్చింది. నేనేం అనలేదు, నేను ఆయన బాగున్నాడు అన్నాను అంతే. సో ఇండస్ట్రీకే ఒక కొత్త రూల్ తీసుకొచ్చినప్పుడు ఈయన నా కొరకే ఇండస్ట్రీకి కాదు చేసింది, ఈయన నన్ను అనడానికే చేశాడు, నేను డబ్బులు సంపాదించనీయకుండా చేస్తున్నాడు అని అనుకోను. ఆయన హ్యాండ్సమ్గా ఉన్నాడో లేదో రాజు రవితేజ అనవసరం, అసలు నన్ను ఏదో చేయాలని ఈయన చెప్తున్నాడు అని మీరు ఆలోచిస్తే నేను దానికి ఏం చెప్పగలుగుతాను? ఇట్లా ఆలోచించడం ఎట్లా? మీలో ఉన్న వీక్నెస్ అది. సో ఇండస్ట్రీకి మొత్తంకి ఒక రూల్ తీసుకొచ్చినప్పుడు అది ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వారికి ఎఫెక్ట్ చేసినప్పుడు, నువ్వు ఇండస్ట్రీలో ఉంటే నీకు కూడా ఎఫెక్ట్ అయినప్పుడు, ఇది నాకే ఎఫెక్ట్ అయిందని అది నీ భుజాల మీద నువ్వు తీసుకొని వచ్చి నువ్వు అందరి ముందు పోరాడితే అందులో పూర్తిగా తప్పు కూడా లేదు. జస్ట్ నేను ఇండస్ట్రీని రిప్రజెంట్ చేస్తున్నాను అని చెప్పి పోరాడవచ్చు, కానీ ఇండస్ట్రీలోనే అతనికి ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకు? కారణం ఏంటి? అంటే ఎవరు సపోర్ట్ చేయరు అంటే అది తప్పు. సారీ, ఎవరు సపోర్ట్ చేయరు అంటే ఎక్కువ మంది ఓపెన్గా వచ్చి సపోర్ట్ చేయరు. కారణం ఏంటి? ఎవరు కాకపోవచ్చు, ఎక్కువ మంది కాకపోవచ్చు, ఏదైనా వాటెవర్ మేబీ. కారణం ఏంటి? ఎందుకు చేయరు? ఆయన పవర్ స్టార్ కదా. ఫిల్మ్ ఇండస్ట్రీ రిలేషన్షిప్స్ మీదనే నడుస్తుంది. మీకు నాకు మధ్యలో మంచి రిలేషన్షిప్ ఉంటే నాకు కష్టం వచ్చినప్పుడు మీరు డబ్బులు సహాయం చేయొచ్చు, ఆర్ వేరే ఏదైనా సహాయం చేయొచ్చు, మీకు కష్టం వస్తే నేను ఆదుకుంటాను. సో ఇట్లాంటి రిలేషన్షిప్ మీద నడిచే ఇండస్ట్రీ అది. ఇట్స్ నాట్ ఎ క్లాసిక్ ఇండస్ట్రీ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఆర్ సంథింగ్. సో అందుకొరకు నేను మీకు మీ బాధల్లో నేను మీకు సహాయం చేయకుండా లెక్క చేయకుండా ఉంటే మీరు నన్ను తర్వాత నాకు హెల్ప్ చేయరు. అదే అక్కడ జరిగింది అక్కడ. సో నేను పెద్ద హీరోని, నాకెవరు అవసరం లేదు అనే అహంకారం ఉన్నప్పుడు, ఎవరు బాధపడితే పవన్ కళ్యాణ్ గారు సాయం చేయలేదంట, అది ఐఎమ్ గివింగ్ యూ ఒక జనరల్గా ఇది ఇస్తున్నాను. ఆయనకి చాలామంది ఇండస్ట్రీలోనే ఆయన అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన సినిమాలు ఫెయిల్ కావాలని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? ఆయనతో వాళ్ళ సంబంధం ఉన్నప్పుడు ఆయన వీళ్ళని ఫెయిల్ చేశాడు కాబట్టి. ఓకే, సో ఆయన సినిమాలు తీస్తూ, ఆయనతో వర్క్ చేస్తూ, ఆయన సినిమాలు రాస్తూ, ఆయన సినిమాలను డైరెక్ట్ చేస్తూ ఆయన ఓడిపోవాలి, ఆయన సినిమా ఫెయిల్ కావాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సేయింగ్ ఎస్ అండ్ డూయింగ్ నో, పైన చాలా బాగున్నారా అని అంటారు, కానీ మీరు బాగుంటే నాకు అస్సలు నచ్చదు సార్ అని అనుకునే మనసు ఉన్నారంట. సో ఇప్పుడు నేను ఇండస్ట్రీలో నేను ఇండస్ట్రీ కొరకు నేను పోరాడతానంటే ఎక్కువ మంది చేయరు, కానీ ఆయన అంటే భయపడతారు. ఎందుకు? ఆ భయం ఏంటి? భయం ఉన్నందుకే కదా నిజం చెప్పరు ఎవరు. మీరంటే నాకు ఇష్టం లేదండి కానీ మీకు చెప్పను నేను, ఎందుకు? ఏదో భయం నాకు. మీకున్న పవర్ నా మీద ఏదో వాడేసి నా కెరియర్ నాశనం చేస్తారనే భయం నాకు. ఆయన కూడా ఒక మనిషే కదా, ఎందుకు భయం? ఎందుకు ఇండస్ట్రీలో? అది మానవ సహజం భయం అనేది. సో ఎక్కడైతే అబద్ధాలు ఎక్కువ ఉంటాయో అక్కడ భయం అనేది ఎక్కువ ఉంటుంది.
ఎక్కడ నిజం ఉంటుందో భయం ఉండదు. భయం లేనప్పుడే నిజం అనేది వస్తుంది, భయం ఉన్నప్పుడే అబద్ధాలు వస్తాయి. ఇది రెసిప్రొకేషన్. సో భయం ఎక్కడ ఎక్కువ ఉంటే అబద్ధాలు ఎక్కువ చెప్తారు, ఎక్కడ అబద్ధాలు ఎక్కువ చెప్తే భయం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అదంతే అది. సో వాళ్ళు ఒకరికొకరు నిజంగా ఏం చెప్పుకోరు. సో అందరికీ తెలుసు నిజం, కానీ ఎవరు చెప్పరు. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ ఒక్క అంశం మనం గమనించాలి. ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ గురించి మీకు తెలుసు. ఐ థింక్ మీరు 2014లో వచ్చి క్విట్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2017లో వచ్చి మళ్ళీ జనసేనతో కలిసి చేశారు. అప్పుడు ప్రత్యేక హోదా అంశం అయితే లైవ్లో ఉండింది. ప్రత్యేక హోదా సాధిస్తాము, దానికోసము ఉద్యమాలు చేయడము, అది ఇది అని ఒక అజెండా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. అదంతా చేస్తూ వచ్చారు. అది మధ్యలో ఎందుకు ఒక అనంతపురం సభ తర్వాత మళ్ళీ ఎక్కడ సభలు జరగలేదు ప్రత్యేక హోదా కోసం, ఎక్కడ జరగలేదు, అది ఆగిపోయింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తీసుకొచ్చిన మధ్యలో కేంద్రంతో లేకపోతే అయిపోయి ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అనేది ప్యాకేజ్ తీసుకుంటాం అది ఇదని ఆయన ప్రత్యేక హోదాని అక్కడ చంపేశారు. ఇప్పుడు ఈ ఇద్దరు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు యువబేరీలు పెట్టి అవి మొత్తం కార్యక్రమాలు ప్రత్యేక హోదా కోసం కాస్త పోరాటం చేసి ఉన్నారు అప్పుడు. కానీ ఎవరైతే ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హోదా వద్దు ప్యాకేజీ ముద్దడంతో అది మరుగున పడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు హోదా సాధించేంత వరకు నిద్రపోను, లడేంగే అని అన్నారు. ప్రజలు మీరు మీ తరపున నేను పోరాటం చేస్తానని ప్రజల మధ్యకు వచ్చారు. అనంతపురం సభతోనే ముగింపు చెప్పేశారు. అలాంటి ఈ ఇద్దరు ప్రత్యేక హోదా కోసం ఈరోజు మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదా తీసుకురావాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి పైనే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారని మాట్లాడుతుండటము మీరు ఎలా సమర్థిస్తారు? ఎవరంటున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇప్పుడు మీరు ఎంత క్లియర్గా చెప్పారు. ఇది ఒక 1 minute చెప్పేశారు ఏం జరిగింది. అంత క్లియర్గా ప్రజలందరికీ తెలిసింది. సో ప్రజలు వీళ్ళు చెప్పింది ఏం నమ్మరండి. అందుకే ప్రజలలో వీళ్ళకి నమ్మకం లేదు, అపోజిషన్ అంత వీక్ అయిపోయింది. ఎందుకంటే ఒక్క మాట మీద నిలబడేది లేదు కదా. నాకు తెలుసు అనంతపురం ఇంకోటి ఎక్కడో వేరే దగ్గర కూడా లడేంగే అని పెద్ద స్పీచ్ ఇచ్చాడు. లడ్డూలని లడేంగే అని తిరుపతిలో పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు మనకు అని వాళ్ళని చేశాడు. పేరున పెట్టి మంగళగిరిలో కూడా వాళ్ళని అడ్రస్ చేశారు. కానీ దాని తర్వాత ఏం జరిగిందంటే మొత్తం దేశంలో ఒక పొలిటికల్ విచ్ హంట్ స్టార్ట్ అయింది. ఎవరైతే బీజేపీని అపోజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసెస్ వేయడము, వాళ్ళ మీద రైడ్స్ చేయడము, వాళ్ళని చిత్రవద పెట్టడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఈయన కామ్ అయిపోయాడు. ఎందుకంటే అదొక భయం. ఇప్పుడు నేను బీజేపీని అన్నాను నేను, కానీ ఆ బీజేపీ వేరు, ఇప్పుడున్న బీజేపీ వేరు. ఇప్పుడున్న బీజేపీ ఉగ్రరూపంలో ఉంది. వాళ్ళు చాలా వైలెంట్ అగ్రెసివ్ రూపంలో ఉన్నారు. అంతకుముందు వాళ్ళు అప్పుడే పవర్లోకి వచ్చారు. కొంచెం డొసైల్గా వాళ్ళు కొంచెం సున్నితంగా ఉండే పైన పడ్డాడు. వాళ్ళు ఇప్పుడు అగ్రెసివ్గా ఉండేసరికి ఈయన క్వైట్ అయిపోయాడు. ఇది అర్థం చేసుకోగలుగుతాం. ఎందుకంటే మీకు లేని కేసెస్ మీ మీద పెట్టేయగలుగుతారు వాళ్ళు. మీరు చేయని తప్పులు మీరు చేశారని చెప్పి జైల్లో పెట్టగలుగుతారు. జీవితాంతం మీరు దాంట్లో నుంచి బయటికి రాకుండా చేయగలుగుతారు. అది రియల్ భయం. అది పవన్ కళ్యాణ్ గారిలో ఆ భయం ఉందా? పవర్ స్టార్కి భయమా? వ్యక్తి మనిషే కదండి. ఆయన స్వేచ్ఛను తీసేసుకుంటే ఆయనకు కూడా భయం వస్తుంది కదా. ఆయన మీద లేనివి ఆయనకి అటాచ్ చేసి ఆయన మీద నిందలు వేస్తే, అలిగేషన్స్ వేస్తే, కోర్ట్ కేసెస్ వేస్తే, సిబిఐ కేసెస్ వేస్తే, ఈడీ కేసెస్ వేస్తే, ఎన్ఐఏ అని వాళ్ళు ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆయన మనశ్శాంతి పోతుంది కదా. ఆయన ఒక 30 ఏళ్ళ తర్వాత నిర్దోషం తేలినా కానీ ఆ 30 ఏళ్ళు పనిష్మెంట్ కదా. ఇన్వెస్టిగేషనే పనిష్మెంట్, అక్యూజేషనే పనిష్మెంట్. అట్లా కాకుండా చూసుకోవడానికి అతను తగ్గిపోయాడు. ఇది అతను నాకు చెప్పలేదు, ఇది నా అబ్జర్వేషన్. సో నా వ్యక్తిగత ఇవాల్యుయేషన్ కానీ ఎస్టిమేషన్ కానీ. సో అందుకొరకు ఇప్పుడు బీజేపీని ఏమనట్లేదు. ఒకవేళ అదే పరిస్థితులు ఉంటే ఈయనకి పవన్ కళ్యాణ్కి నేను వాళ్ళని అపోజ్ చేస్తే వాళ్ళు నన్ను ఎదుర్కోవడానికి రియల్గా ఫేర్గా ఎదుర్కొంటారు, అన్ఫేర్గా నా మీద ఏం చెయ్యరు అని ఈయనకి నమ్మకం ఉంటే ఇప్పుడు కూడా అపోజ్ చేసేవాడు బీజేపీని. ఓకే. కానీ వాళ్ళు మొత్తం దేశం అంతా వాళ్ళు ఒక తీరుగా ఇప్పుడు మమతా బెనర్జీ కానీ ఢిల్లీలో కేజ్రీవాల్ని కానీ
వేరే వేరే ఎక్కడ వాళ్ళకు అనుకూలంగా లేని వాళ్ళని వాళ్ళ పైన ఎట్లా చేస్తున్నారు అది చూసిన తర్వాత పవన్ కళ్యాణ్కి కాదు మొత్తం దేశంలో ఉన్న లీడర్స్కి అందరికీ ఒక కైండ్ ఆఫ్ భయం వచ్చేస్తుంది. వారేమో జగన్మోహన్ రెడ్డి గారికి భయం, అందుకే కేంద్రాన్ని గట్టిగా అడగడం లేదు, ప్రత్యేక హోదా అంశం కావచ్చు, స్టీల్ ప్లాంట్ అంశము పెద్దగా అడగడం లేదు, కేంద్రం అంటే భయము జగన్మోహన్ రెడ్డి గారికి అని మీరు అంటున్నారు, మీరేమో వారు భయపడుతున్నారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఫియర్ కోషెంట్ తీసుకుంటే ఎవరికి ఎక్కువ భయం ఉందని తీసుకుంటే మనకి ఇప్పుడు ఆంధ్రాలో 3 లీడర్లు అనుకుందాం, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అనుకుంటే భయం పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయనకి పొలిటికల్ పవర్ లేదు, పాపులారిటీ ఉంది, ప్రజలలో ఆదరణ ఉంది, మీడియాలో పవర్ ఉంది, కానీ రియల్ పొలిటికల్ పవర్ లేదు ఆయనకి. చంద్రబాబు నాయుడుకి మొత్తం పొలిటికల్ ఈకోసిస్టమ్ ఉంది, ఆయనకి మొత్తం దేశవ్యాప్తంగా ఆయనకు ఒక స్టాండింగ్, ఒక పలుకుబడి అది ఉంది, బలగం ఉంది ఆయనకి. ఆయన వెనక కమ్మ కమ్యూనిటీ ఉంది, విచ్ ఇస్ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ, వెరీ రిచ్ కమ్యూనిటీ. సో వాళ్ళు ఆయనను ఆదుకుంటారు అనే ఒక నమ్మకం ఉంది ఆయనకి. సో ఆయనకి భయం కొంచెం తక్కువ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి వీళ్ళ 3లో ఆయనకు చాలా తక్కువ భయం ఉంది. ఆయన నేచరే అట్లాంటిది ఒకటి. ఇది నేను ఆయన పర్సనల్గా నాకు తెలియదు, ఎప్పుడు ఆయన కలవలేదు కాబట్టి చెప్తున్నాను. ఐ హ్యావ్ టు సే దట్ ఐ నెవర్ మెట్ హిమ్. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయన కాంగ్రెస్ని ఎదుర్కొన్నందుకు అతని మీద కేసెస్ వచ్చాయి. అప్పటిదాకా ఆయనని వదిలేసి సడన్గా నేను సీఎం అవుతాను మా ఫాదర్ చనిపోయిన తర్వాత అన్నందుకు అతన్ని ఏదో చేసి జైల్లో పెట్టారు. కానీ ఆయన దానికి రెస్పాన్స్గా ఏం చేశాడు, మొత్తం పాదయాత్ర చేసి 50-55 సీట్స్ గెలుచుకొని వెయిట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లోకి వచ్చి మళ్ళీ గెలిచి, దట్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్. దట్ షోస్ దట్ యు ఆర్ అ మ్యాన్ ఆఫ్ కరేజ్. ఆయనలో తప్పులు ఉన్నాయా? ఉంటాయి, మనిషే కదా, సహజమే. ఆయనలో డ్రాబ్యాక్స్ ఉంటాయా? ఉంటాయి. ఆయనలో కూడా బ్యాడ్ గుణాలు అంటాం కదా, ఉన్నాయా? ఉంటాయి. కానీ ధైర్యానికి తక్కువ లేడు. ధైర్యం ఈజ్ వెరీ స్ట్రాంగ్. అక్కడే ఆయనను కాపాడేది అదే కదా. 2019 ఎలక్షన్స్లో ఆయన ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. ధైర్యం ఉంటేనే అట్లా చేయగలుగుతారు. సో లీడర్షిప్ చూపించాడు ఆయన. ఇప్పుడు ఐ ఫీల్ దట్ హీఈస్ ప్లేయింగ్ ఎ స్ట్రాటజిక్ గేమ్. బీజేపీ ఈజ్ నైదర్ ఎ ఫ్రెండ్ నార్ ఎన్ ఎనిమీ, ఇట్ ఈస్ ద పవర్. సో ఆ పవర్కి అనుకూలంగా మీరు బిహేవ్ చేస్తే బెటర్, స్టేట్కి బెటర్, అండ్ ఆయన సీటుకి బెటర్. ఓకే. ఇకపోతే ఇప్పుడు బీజేపీతో జనసేన ఎలా పొత్తులో ఉన్నారు అక్కడ, అయితే కానీ ఇంటర్నల్గా టీడీపీతో కొన్ని సంబంధాలు నేర్పుతున్నారు అనేది అయితే అందరూ అనుకుంటున్నారు. మీరు కూడా కాస్త ఉండవచ్చునని మీరు అంటున్నారు కొంత టాసిట్గా. ఓకే. అలాంటప్పుడు 2024 ఎలక్షన్స్లో జనసేనని బీజేపీతో కలిసి కాకుండా ఏదన్నా సంథింగ్ జరిగి టీడీపీతో వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? టీడీపీతో వెళ్తే అవకాశం, ఒకవేళ టీడీపీతో జనసేన వెళ్తే జనసేనకే లాస్ అండి. కారణం, టీడీపీలో ఈ జనసేనకి ఎందుకు స్పేస్ ఇస్తారు? సపోజ్ వాళ్ళు గెలిచినా కానీ లెటస్ ఇమాజిన్, ఎందుకు ఈయనకు స్పేస్ ఇస్తారు? ఈయనతో వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడమే, ఈయనను వాడుకోవడమే. కానీ ఎందుకంటే ఒకప్పుడు ఆలోచన ఏంటి, పవన్ కళ్యాణ్ అంటే కాపు కమ్యూనిటీ వస్తుంది అనే ఒక ఆలోచన ఉండింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అదే కమ్యూనిటీకి చెందిన పర్సన్ కాబట్టి ఆయనకి ఎంత నువ్వు అపోజ్ చేసినా నీకు ఆ కమ్యూనిటీ సపోర్ట్ ఉంటుంది అనే ఒక ఫీలింగ్, దాన్ని మనం వాడుకుందాము అనే ఒక ఫీలింగ్. ఇదంతా పొలిటికల్ గేమే. కానీ అంతేగాని వాళ్ళు ఈయనకి స్పేస్ ఇవ్వడం అది జరగని పని. సో ఒకవేళ జనసేన ఓపెన్గా వాళ్ళతో వెళ్తే జనసేన విల్ బి ద లెస్సర్ పార్ట్నర్ ఇన్ ద రిలేషన్షిప్, టీడీపీ విల్ బి ద బిగ్గర్ పార్ట్నర్. సో టీడీపీకి లోబడి ఉండాల్సిందే. అండ్ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం దానికి సపోర్ట్ చేయదు. కొద్ది రోజుల తర్వాత నీకు విసుగొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, ఉండలేము. మీరు మీడియా పవర్ ఎక్కువ ఉంది, వాళ్ళకు మీడియా సపోర్ట్స్ ఉన్నాయి, జనసేన కావచ్చు టీవీ, కానీ మీడియాలో ప్రెజెన్స్ ఉంది. ఉన్నప్పుడు ఇప్పుడు మీడియాని పక్కన సోషల్ మీడియా అనేది మనకు ఆల్టర్నేటివ్గా వచ్చింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ సోషల్ మీడియా ప్రభావము ప్రజలపై ఎలా ఉంది, రాజకీయ వ్యవస్థపై ఎలా ఉందంటారు అసలు? సోషల్ మీడియాలో సోషల్ మీడియా వచ్చి ప్రజలకు చాలా మంచి చేసింది. కానీ ఆల్సో
దాంతో చాలా డిసడ్వాంటేజ్ కూడా వచ్చాయి. ఇంతకుముందు పేపర్లో పేరు రావాలి అంటే ప్రెస్ రిపోర్టర్స్ చుట్టూ తిరిగి వాళ్ళకి డ్రింక్స్ ఇచ్చి డిన్నర్స్ ఇచ్చి డిన్నర్స్ కూడా ఇవ్వాలా, డిన్నర్స్ డ్రింక్స్ ఇంకా వేరే వేరే ఎన్నో ఇచ్చి వాళ్ళకి ఏదో చెప్పి, అంటే వాళ్ళు చాలా ప్రెస్ అంటే ఇంతకుముందు ప్రెస్ డిఫరెంట్గా ఉండేవాళ్ళు. హవాయి చెప్పులు వేసుకొని చిన్న లెదర్ చెప్పులు వేసుకొని జుబ్బా వేసుకొని ఒక సంచి బట్ట సంచి పట్టుకొని సిగరెట్ అండ్ పెన్ను పట్టుకొని బుక్ పట్టుకొని తిరిగేవాళ్ళు. వాళ్ళకి చాలా పవర్ ఉండేది. వాళ్ళంటే భయపడేవాళ్ళు అందరూ. వాళ్ళందరికీ స్పేస్ ఇచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే లిమిటెడ్ స్పేస్ న్యూస్ పేపర్లో వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు మీడియాలో సూట్స్ వేసుకొని మంచి ఇదిగా కూర్చొని ప్రజలలోకి ఎప్పుడు వెళ్ళకుండా ఎక్కడికి తిరగకుండా వాళ్ళ స్టూడియో నుంచే మొత్తం వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. మీడియా చేంజ్ అయింది అంతే. మీడియా ల్యాండ్స్కేప్ హెస్ చేంజ్. ఎందుకంటే ప్రజలు కూడా పాపులేషన్ పెరిగిపోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది, ఆ మీడియా ద్వారానే వెళ్ళాలి. ఇప్పుడు న్యూస్ పేపర్స్ కూడా ఎలక్ట్రానిక్గానే వస్తున్నాయి వెబ్సైట్స్లో. రియల్గా హ్యాండ్లో వచ్చే హార్డ్ కాపీ పేపర్ డిజిటలైజేషన్ పెరిగిపోతుంది, డిజిటలైజ్ అయిపోయింది. కాబట్టి మీడియా ల్యాండ్స్కేపే మారిపోయింది, మీడియాకి అర్థమే మారిపోయింది. అందులో సోషల్ మీడియా వచ్చేసరికి ఇప్పుడు ఎప్పుడు పేపర్లో లానివాడు కూడా సొంత ఛానల్ పెట్టుకొని నేనే చాలా గొప్ప అని చెప్పి నేనే అన్నిటికీ నేనే సొల్యూషన్ ఇవ్వగలుగుతాడని చెప్పి లక్షల మంది ఫాలోవర్స్తో వచ్చేయచ్చు. అది మంచిదా కాదా అది మనం ఆలోచిస్తే అదొక విధంగా చూస్తే అర్హత లేని వాళ్ళకు కూడా పవర్ ఇచ్చినట్టు, ఆ మీడియా పవర్ ఇచ్చినట్టు. దాంతో ఏమైంది, మీడియాకు ఉన్న పవర్ యాక్చువల్గా పోయింది. ప్రజలు ఛానల్ చూస్తారు, ఓ పర్సన్ ఛానల్లో వస్తాడు, నా ఛానల్ ఇది నేను చెప్పుకుంటున్నానని చెప్తాడు, ఆయనకి ఇష్టం వచ్చింది చెప్తాడు, ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళు చూస్తారు. అప్పుడు ఏమవుతుంది, 10 లక్షల మంది ఉంటే ఆయనకు 30,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. ఆ 30,000 మంది ఏమవుతుంది, ఈ 10 లక్షలతో సపరేట్ అయిపోతారు. దాన్ని జెనెటిక్ ఆర్ బయాలజికల్ టర్మ్స్లో ఫిసిపరస్ టెండెన్సీ అంటాం. ఫిసిపరస్నెస్ అంటే నేను ఒక ఫ్యామిలీలో భాగం, కానీ ఆ ఫ్యామిలీతోనే ఫైట్ చేసి నేను బయటకు వచ్చేస్తాను, కొడుకు కానీ తమ్ముడు కానీ అన్న కానీ. అట్లా అందరూ విడిపోతే ఒక 5-6 ఫ్యామిలీస్ అవుతాయి అక్కడే. వాళ్ళు విడిపోయి అందులో మళ్ళీ డివిజన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సొసైటీ ఇప్పుడు అట్లా విడిపోతుంది. ఒక్క ఒపీనియన్ లేదు ఎవరికి, ఒక 4-5 ఒపీనియన్లు లేవు, లక్షల ఒపీనియన్లు ఉన్నాయి. ఇప్పుడు లక్షల మంది సొంత ఫేస్బుక్ పేజీలు పెట్టుకొని, ట్విట్టర్ పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, ఎవరికి వాడే, అందరు కింగ్సే. సో అట్లాంటప్పుడు పవర్ ఎవరికి లేదు, టూ థిన్గా అది డిస్ట్రిబ్యూట్ అయిపోయింది. యాక్చువల్ సోషల్ మీడియా వచ్చి ఎవరికి పవర్ లేకుండా చేసేస్తుంది. దాంతో ఏమైపోతుందో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎవరు చెప్పిన మాట వినాలి, ఒక్కో కామెంటేటర్ ఒక్కో తిరిగి ఇస్తాడు కామెంట్స్. సో ఇది ఈయన చెప్పేది కరెక్టా, ఈయన చెప్పేది, ప్రతి ఒపీనియన్కి ఆపోజిట్గా 100 ఒపీనియన్స్ ఉంటాయి. సో అందరు ఒపీనియన్స్ ఇచ్చేవాళ్ళే, అందరికీ పవర్ ఉంది, అందరికీ సోషల్ మీడియా ఉంది. ఇట్లా ఫార్వర్డ్ చేసేగానే అబద్ధాన్ని కూడా ఫార్వర్డ్ చేసేస్తున్నారు. సో అట్లాంటి పరిస్థితుల్లో యాక్చువల్ మీడియా పవర్, మీడియా వర్క్ చేసేవాళ్ళు వాళ్ళని అందరూ మర్చిపోతున్నారు, వాళ్ళకి ఇంపార్టెన్స్ లేకుండా పోతున్నారు. సో ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ అది. మరి ఈ సామాజిక మీడియా అన్నప్పుడు సోషల్ మీడియా రాకతో రాజకీయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయంటారు? రాజకీయ వ్యవస్థ అంటే పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పొలిటికల్ సిస్టమ్స్లో కానీ అందులో మొట్టమొదటి మార్పు ఏంటంటే సార్, ప్రతి పౌరుడు, ప్రతి సిటిజన్ రాజకీయ నేత అయిపోయాడు. ఇంతకుముందు ఫ్యామిలీలో ఏదో డిన్నర్ చేస్తుంటే కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు అదే ఇప్పుడు మీడియాలో పెట్టేయగలుగుతారు. సో ఎవరికి వాడే రాజకీయ నేత ఇప్పుడు, అది రాజకీయానికి ఎఫెక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే రాజకీయం అంటే ప్రజల్లో వెళ్ళి వాళ్ళ బాగు కొరకు ఏదన్నా చేయడం ఫస్ట్ క్వాలిఫికేషన్ ఒక పొలిటికల్ లీడర్ కావాల్సింది. కానీ ఉట్టి కామెంట్ చేయడము, ప్రజలకు ఏం చేయనవసరం లేదు, నేనేదో ఐటీ జాబ్ చేసుకుంటాను కానీ ఎవ్రీ సండే ఒకరి వీడియో ఇస్తాను, దాంట్లో పొలిటికల్గా నాకున్న వ్యూస్ అని చెప్తాను, చాలా ప్రభావితం చేసేలాగా చెప్తాను, దాంతో పీపుల్ ప్రభావం కూడా ఉంటుంది. అంతే, నేను పొలిటికల్గా చేసింది ఏముంది, ఒపీనియన్ ఇచ్చేదానికంటే ఇంకేం లేదు. అది రాజకీయ వ్యవస్థని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. రియల్గా రాజకీయంగా వర్క్ చేసే వాళ్ళకి
ఈ పవర్ ఏం చేయని వాళ్ళకి అందరికీ ఒకే సమానంగా ఇంపార్టెన్స్ వస్తుంది. సో అప్పుడు రాజకీయం అనేదే మారిపోతుంది. రాజకీయంలాగా లేదు. అండ్ చాలామంది అంటారు నేను పొలిటికల్ కాదు, నాకు పొలిటికల్గా ఇష్టం లేదు, వీళ్ళందరూ కరప్టే, అందరు కరప్టే. అట్లా అనేవాళ్ళు అందరికంటే ఎక్కువగా పొలిటికల్గా వాళ్ళే ఉంటారు. ఎందుకంటే నీలో ఎంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఉంటే నువ్వు ఎవరు నీకు నచ్చలేదు అని ఎట్లా చెప్పగలుగుతావు? అది ఎంత పొలిటికల్ ఒపీనియన్ అది. వీళ్ళకి ఎవరికి అర్హత లేదు అనేంత స్ట్రాంగ్ ఒపీనియన్ ఎట్లా ఇవ్వగలుగుతున్నావు నువ్వు? నీకు పొలిటికల్ ఒపీనియన్ ఉంటేనే కదా ఇవ్వగలుగుతున్నావు. వీళ్ళెవ్వరికి నా సమర్థన లేదు అని అనడానికి. అది రాజకీయాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఎట్లా అంటే ఎవరు చెప్పిన మాట వినే పరిస్థితుల్లో లేరు. ఇంకొక ఫ్యూ ఇయర్స్ తర్వాత ఎవరు చెప్పింది ఎవరు వినకుండా అయిపోతుంది. అప్పుడు ఏ రాజకీయ నేత కూడా ప్రజల ఆదరణ కానీ మెప్పు కానీ వాళ్ళ సపోర్ట్ కానీ పొందే అవకాశం పోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఫిలిం స్టార్స్కి అంత ఇది, స్పోర్ట్స్ స్టార్స్కి అంత ఇది. మనం క్రికెట్ ఆడేవాడిని దేవుడు అంటున్నాం, అంటే బ్యాట్ పట్టుకొని బాల్ని కొట్టేవాడిని దేవుడు అంటున్నాం. దేవుడు అంటే పరమాత్ముడు. ఎట్లా మనం ఒక గేమ్ ఆడేవాడిని మన దేవుడు ఎట్లా అంటాం? మనం అంత దిగజారిపోయాము. ఎందుకు? వేరే మనకి మ్యాన్ యాజ్ అ నీడ్ టు వర్షిప్ అంటాం కదా, మనిషికి ఆరాధించే అవసరం ఉంది. మనిషి ఎవరినైనా ఆరాధించకుంటే, వర్షిప్ చేయకుంటే మనిషికి జీవితంలో ఏదో వ్యాక్యూమ్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఆరాధించేలాగా వ్యక్తులు లేకుంటే, గొప్ప వ్యక్తులు లేకుంటే ఆ క్రికెట్ వాళ్ళని పట్టుకుంటాము. మన కొరకు ఆడట్లేదు, మన కొరకు ఆడుతున్నారని వాళ్ళు చెప్తారు అంతేగాని వాళ్ళ కొరకే వాళ్ళు ఆడుకుంటారు. కానీ నువ్వు నమ్ముతున్నావు దాన్ని అంటే నీలో ఎంత సో బిరెఫ్ట్ ఆఫ్ ఐడియాస్, నీలో ఎంత వ్యాక్యూమ్ ఉంటే నువ్వు దాన్ని నమ్ముతావు. నీ ఆలోచించే శక్తి లేదా? ఈ మీడియా చేసింది అదే. రియల్ లీడర్స్ని మనం కోల్పోతాం. సో ఇది రాజకీయాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఒక పరిస్థితి వచ్చేస్తుంది కొన్నేళ్లలో, ఎవ్వరు ఒకరు చెప్పిన మాట ఇంకొకరు వినే పరిస్థితి లేకుండా చేసేస్తుంది. అసలు భవిష్యత్తులో రాజకీయాలని ప్రక్షాళన అయిపోయి ఒక మంచి పాలన ఉండాలి, ఒక మంచి నాయకుడు ఉండాలంటే పరిపాలన ఎలా ఉండాలి, నాయకుల లక్షణాలు ఎలా ఉండాలి, ప్రజల్లో రావాల్సిన మార్పులు ఏంటంటే అసలుకి ప్రజల్లో రావాల్సిన మార్పులు చెప్పగలగచ్చు మనం. ఏంటంటే ఆర్టిఫిషియల్గా ఏదైతే మన దగ్గరకు వస్తాయో సొల్యూషన్స్, దాన్ని మనం దూరం పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీడియాలో టేక్ ఫేస్బుక్, నాకు 10,000 ఫ్రెండ్స్ ఉన్నారు ఫేస్బుక్లో అని అనుకోవడం. వాళ్ళు ఫ్రెండ్స్ కాదు. ఎప్పుడు కలవని వాళ్ళు నీకు ఫ్రెండ్స్ ఎట్లా అవుతారు? నువ్వు వాళ్ళతో కూర్చొని మాట్లాడు, వాళ్ళతో ఏం పంచుకోవు, ఉట్టి వాళ్ళు నీకు ఫ్రెండ్ అని అక్కడ క్లిక్ చేయగానే నీకు ఫ్రెండ్స్ అయిపోయారు. అది ఆర్టిఫిషియల్, అది ఫ్రెండ్షిప్ కాదు. దాన్ని నమ్మితే మనం మోసపోతాం. ఎస్, అది కాంటాక్ట్స్ లాగా మీరు పెట్టుకోండి, తప్పులేదు. అందులో మీరు పార్టిసిపేట్ చేయడంలో తప్పులేదు. కానీ దాన్ని రియల్ ఫ్రెండ్షిప్స్ అనుకోవడము, దాంతోనే మీ జీవితాన్ని నడిపించుకోవడము, అది తప్పు. ఆ భ్రమలో మనం ఉండకూడదు. ఆర్టిఫిషియల్గా మన దగ్గరికి ఏదొచ్చినా, ఇది ఒక ఎగ్జాంపులే కానీ అట్లా ఎన్నో వస్తున్నాయి. ఇప్పుడు సినిమా హీరోని దేవుడు అనుకోవడం, అది కూడా ఆర్టిఫిషియల్. సినిమాలో యాక్ట్ చేసే వాళ్ళని దేవుడు అనుకోవడము, వాళ్ళు మనల్ని వచ్చి ఆదుకుంటారు మన కష్టాల్లో అనుకోవడము, అది మనం చేసే పెద్ద తప్పుది. ఎస్, ఒక లీడర్ లాగా వస్తే ఆదుకుంటే నువ్వు వాళ్ళ పట్ల నీకు భక్తి ఉండడం, గౌరవం ఉండడం తప్పలేదు. కానీ అది చేయాలి, వాళ్ళు చేసిన తర్వాత మీరు చేయాలి. అంతేగాని సినిమాలో డ్యాన్స్ చేసి ఫైట్ చేసి అన్యాయాన్ని ఎదుర్కొన్నవాడు నిజంగా లైఫ్లో చేయగలుగుతాడా? అన్యాయాన్ని ఎదుర్కోగలుగుతాడా? అది ఆ సినిమాని మనం అదే నిజమని నమ్మితే మనం వాళ్ళని ఇవాల్యుయేట్ చేయమన్నమాట సరిగ్గా. ఇది ప్రజలలో ఫస్ట్ మార్పు రావాలి. దీనికి మార్పు రావాలంటే ఎడ్యుకేషన్లో చాలా మార్పు తీసుకురావచ్చు. ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళు మార్పు తీసుకురావచ్చు, టీచర్స్. ఎందుకంటే ఒక 6-7 year old మనం తీసుకుందాం, 7 సంవత్సరాలు ఉన్న బాబు కానీ పాప కానీ ఎక్కువ టైము టీచర్లతో స్పెండ్ చేస్తారు. ఫాదర్ మదర్ వర్క్కి వెళ్తారు, వీళ్ళు స్కూల్కి వెళ్తారు, టీచర్లతో వాళ్ళు స్పెండ్ చేస్తారు. కాబట్టి టీచర్లు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కరెక్ట్గా చెప్తే అన్నమాట. అక్కడ మార్పు రావాలి. అండ్ మీడియా పవర్, సోషల్ మీడియా పవర్ తగ్గితే మంచిది, కానీ తగ్గదు అది. సో అది మనం దాన్ని వీ హ్యావ్ టు వర్క్ అరౌండ్ ఇట్. నూతన విద్యా విధానాలు అంటే
ఎడ్యుకేషన్ సిస్టంలో కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాటిని పరిశీలించారా మీరు అసలుకి? కొత్త విద్యా విధానం అనేది. సారీ అండి, నేను అది ఫాలో చేయలేదు. బట్ నూతన విద్యను ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టడం కావచ్చు, అంగన్వాడీ కేంద్రాల నుంచి ఇంగ్లీష్ మీడియం మొత్తం కూడా ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ నుంచి పీజీ వరకు మొత్తం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టేసి చేస్తున్నారు. దీని అంతా వ్యతిరేకిస్తున్నారు కదా ఇంగ్లీష్ మీడియం అందరూ కూడా. ఇంగ్లీష్ అందరితో మాట్లాడాలి, ద వరల్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అందరికి రావాలి, ఇంగ్లీష్ వస్తేనే భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనే కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు. దీన్ని అందరూ వ్యతిరేకిస్తున్నారు. అంటే ఆయన చేసింది వీళ్ళు ప్రతి ఒక్కటి వ్యతిరేకించడం అంత ఇట్ ఈజ్ ఆపోజిషన్ చేయవలసిన పనే అది, కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు కూడా ఒకవేళ పవర్లో ఉంటే ఎడ్యుకేట్ చేయాలి అనే ఒక ఉద్దేశం వీళ్ళకు కూడా వచ్చేదేమో అందులో ఉంది. సో దాని మనం అంత సీరియస్గా తీసుకొని అవసరం లేదు. ప్రజలకు కావాల్సింది ఏంటో మనం చూస్తే చాలు. ఇప్పుడు మీకు ప్రజలకి వాళ్ళ పిల్లలు చదువుకోవాలనే ఉంటుంది కదా. సో ఎవరన్నా మీకు చదువుకోవడానికి అవకాశం ఇస్తుంటే మీరు ఎందుకు వద్దంటారు? అంతే కదా. ఇది ఎందుకు చేయగలుగుతున్నారంటే ఇందులో మళ్ళీ మనం మీడియాకు వస్తాము. మనం ఏం చేసినా కానీ అది ప్రజలలో ఏమి దానికి ఎఫెక్ట్ ఉండదు అనే ఒక నమ్మకం వచ్చేసింది అందరికీ. లేకుంటే ఒక బ్యాడ్ ఫిల్తీ లాంగ్వేజ్ యూస్ చేస్తూ పొలిటికల్ లీడర్స్ ఎట్లా మాట్లాడతారు ఒకరి మీద ఒకరు, బూతులు తిట్టుకుంటూ. వాళ్ళకి భయం ఉందా ప్రజలంటే? వాళ్ళకి భయం లేదు. ఇప్పుడు ప్రజలను ఏం చేయగలుగుతారని చెప్తున్నా నేను. ఇటీవల ఖమ్మంలో కమ్మ సమాజ వర్గానికి చెందిన ఒక వనభోజనాల కార్యక్రమం జరిగింది. దాంట్లో మీరు చూసే ఉంటారు, మల్లాది వాసు ఒక మాజీ కార్పొరేటరు, మాజీ కౌన్సిలరు ఒక వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కమ్మ సమాజం పట్టాల రవిని అంతమొందించారు ముద్దు సీను ద్వారా. మనం కూడా త్వరలో ఒక ఆపరేషన్ చేయాలి. మన చంద్రబాబు నాయుడు గురించి తిడుతున్న కొడాలి నానిని, వల్లభనేని వంశీని, అంబటి రాంబాబుని కూడా మనం కూడా ఒక ఆపరేషన్ ద్వారా అంతమొందించాలి, అడ్డు తొలగించుకోవాలి వాళ్ళని. దాన్ని 50 లక్షలు కాంట్రిబ్యూట్ చేస్తాను నేను. నా కాంట్రిబ్యూషన్ 50 లక్షలు అంటే నేను 50 లక్షలు అందిస్తాను, మీరు కూడా ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడాడు. ఈ విధంగా దిగజారిపోతుంది రాజు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది మన సమాజంలో ఉన్న మారల్ వ్యాక్యూమ్ అనొచ్చు. అంటే నైతిక విలువలు పడిపోతున్నప్పుడు నాకు కరెక్ట్ అనిపించిందే కరెక్ట్, మీకు అది తప్పు అనిపిస్తే ఐ డోంట్ కేర్ అనే పరిస్థితికి వచ్చేస్తున్నాం మనం. ఇది ఇంకా దిగజారుతుంది అని నా అబ్జర్వేషన్. ఇంకా దిగజారుతుంది ఇది ప్రజలలోనే ఇట్లా ఉంది. ఇది నా రాజకీయ నాయకులు చేస్తున్నారని కాదు. సో ఇది ఎప్పుడు వస్తుందంటే నేను ఏం చేసినా కానీ నన్ను శిక్షించేవాడు లేడు, న్యాయ వ్యవస్థ కానీ చట్టం కానీ, అంటే లా అండ్ జస్టిస్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో సరిగ్గా పనిచేయనప్పుడు ఇంత ధైర్యం వచ్చేస్తుంది. సో ఇది ఎందుకు పనిచేయట్లేదంటే మనకి పాపులేషన్ ఎక్కువైపోయింది, నంబర్ ఆఫ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ తగ్గిపోయారు. ఇంకోటి లా ఎన్ఫోర్స్మెంట్లోనే ఎంతో కరప్షన్ ఉంది. సో ఇదెందుకు ఇట్లా ఉంది అంటే మనకి ఎక్కడో స్పిరిచువల్గా ఎడ్యుకేషనల్ పరంగా మనం దెబ్బతిన్నాము, రిలీజియస్ పరంగా మనం దెబ్బతిన్నాము సమాజం. సో అందుకొరకే రాజకీయ నేతలు వచ్చి మనం కులాల మధ్య కానీ మతాల మధ్య కానీ మనం విద్వేషాలు రేపకూడదు అని చెప్పడం అది మంచిది. ఇప్పుడు రాజకీయ నేతలే అది చేస్తున్నారు కాబట్టి అది ఇంకా దిగజారిపోయింది. సో కంట్రోల్ తప్పిన ప్లేన్ లాగా మనం వెళ్తుంది సొసైటీ. అదే జరుగుతుంది ఇప్పుడు. ఇంకా ఇది దిగజారుతుంది, క్రాష్ అయ్యేదాకా దిగజారుతుంది అని నా అబ్జర్వేషన్. అది వినడానికి బాగుండదు కానీ దట్స్ వాట్ విల్ హ్యాపెన్ అని. ఫైనల్గా ఒకటి చెప్పండి. ఇప్పుడు కోవిడ్ రావడంతో మొత్తం కూడా ప్రపంచమే కుదేరైపోయింది. అమెరికా ఆర్థిక వ్యవస్థనే ఇక్కడ అతలాకుతలం అయిపోయింది. భారతదేశం కూడా ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఈరోజు ఇండస్ట్రీస్ రావడం లేదు, మనకు పెట్టుబడిదారులు రావట్లేదు, ఆదాయం తగ్గిపోయింది, ప్రజలంతా పనులు లేక వికలమైపోతున్నారు. మళ్ళీ ఆర్థిక వ్యవస్థ మళ్ళీ బలోపేతం కావాలన్నా, గాడిన పడాలన్నా, ఆర్థిక వ్యవస్థలో గాడిన పడాలంటే ఏం చేయాలంటారు అసలు? ఇది ఒక్కరి చేతుల్లో లేదు. ఏం చేయాలనుకున్నా కానీ వరల్డ్ మొత్తం ఈ పాండమిక్ ద్వారా ఒక కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్ ఆఫ్ ఎకానమీ కానీ మీకు తెలియకుండానే మిమ్మల్ని మార్చేశారు అందరూ. మీకంటే మనకు
మనకి తెలియకుండా, మన పర్మిషన్ లేకుండా మన జీవితాలు మారిపోయాయి, మన డబ్బులు పోయాయి, కరెన్సీ పడిపోయింది, ఉద్యోగాలు పోయాయి, కొత్త డిసీజెస్ వచ్చాయి. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవడము, ఇట్లాంటి ఫోర్స్ చేయడం, గవర్నమెంట్ ఓవర్ రీచ్ వచ్చింది. గవర్నమెంట్ ఓవర్ రీచ్ అంటే గవర్నమెంట్కి మీ జీవితం మీద ఉండే కంట్రోల్ పెరిగింది, ఇంకా ఎక్కువైంది వాళ్ళ కంట్రోల్. అది మంచిది కాదు. గవర్నమెంట్కి మన జీవితం మీద ఎంత తక్కువ కంట్రోల్ ఉంటే అంత మంచిది, కానీ అది ఎక్కువైంది. సో దీంతో ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ఒక తెలంగాణ ప్రజలు కానీ చేయవలసింది ఏం చేయలేరు ఏమి, ఎందుకంటే మొత్తం ప్రపంచమే దీని గ్రిప్లో ఉంది కాబట్టి. సో ఇది అక్కడ మార్పులు జరిగితే మన దగ్గర కూడా మార్పులు జరుగుతాయి, కానీ ఇది ఎవరి చేతుల్లో లేదు. అమెరికా కానీ, చైనా కానీ, ఈవెన్ భారతదేశం కానీ కొంత మటుకు కంట్రోల్ చేయగలుగుతుంది, కానీ మనం దీంట్లో మనకి ఏమైనా ప్రభావం ఉందా లేదా చెప్పలేము, కానీ దీని ఎఫెక్ట్ మాత్రం మనం అనుభవిస్తాం, దాని నెగటివ్ ఎఫెక్ట్ మాత్రం అనుభవిస్తాం. మనం ఏం చేయలేము అని నేను అంత డైరెక్ట్గా చెప్తే బాగుండదు. మనం ఇందులో ఏం చేయలేము మనం యాక్చువల్గా చూస్తే. ఇక ఫైనల్గా ఒకటి చెప్పండి, రాజు రవితేజ గారు అంటే గౌతమ్లో అంటే జనసేనానితో మీరు కలిసి జర్నీ చేయక ముందే మీరు ప్రపంచ దేశాల్లో అంతా కూడా పర్యటించేవారు, యూకేకి అక్కడంతా వెళ్ళేవారు. అక్కడ ఇచ్చిన మీరు ఇచ్చే ఒక్కొక్క 1 hour స్పీచ్కి కొద్దిగా హ్యూజ్ అమౌంట్ తీసుకునేవారు, అక్కడంతా కూడా హ్యూజ్ ఛార్జ్ చేసేవారు అని అంటుంటారు అనమాట. ఇప్పుడు అవన్నీ వదులుకొని మీరు జనసేన అంటే నడిచారు, ఆ తర్వాత మీకు వచ్చే ఆదాయం అంతా కోల్పోయారు అంటుంటారు. దెన్ మళ్ళీ ఎలా మీరు దాన్ని అంతా కూడా ఓవర్కమ్ చేశారు? అసలు ఇప్పుడు ఏమన్నా ఇస్తున్నారు అలా స్పీచెస్ ఏమన్నా, ఓన్లీ రైటింగ్లో ఉండిపోయారా? ఇప్పుడు ఓన్లీ నేను రైటింగ్ చేస్తున్నాను, ఇంకొక 2 నెలలు మేబీ, దాని తర్వాత నేను బుక్ రిలీజ్ చేస్తాను. ఓకే, ఆ బుక్ రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ బయటికి వెళ్ళి ఏదన్నా. ఏం బుక్ రాస్తున్నారు మీరు? ఫిలాసఫీ బుక్కే అది. ఫిలాసఫీ మీదే బుక్ రాస్తారా? ఫిలాసఫీ మీదే. ఇది చాలా పెద్ద బుక్, ఇది 3 volumes, 2000 పేజీలు. అది 2000 A4 సైజ్ పేజీలు అంటే మామూలు బుక్ పేజీలు చూస్తే ఒక 3000 పేజెస్ దాకా వస్తుంది. ఓకే ఓకే. సో 3 volumes ఇది, 3 volumes ఇంత ఉంటాయి. సో ఇది నేను ఒక 4 ఏళ్ళ నుంచి రాస్తున్నాను, 4-5 ఏళ్ళు రాస్తున్నాను. ఇప్పుడు ఇంకా ముగింపుకి వచ్చింది అది, ఇంకా 2 నెలల్లో నేను అది ఫినిష్ చేస్తాను. ఇది ఇప్పుడు మీరు అడిగిన కొన్ని ప్రశ్నలు అందులో నేను అడ్రస్ చేశాను. మనం ఏం చేయగలుగుతాము అని, ఎందుకు మనకి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మనకే కాదు ప్రపంచం అంతటా మనుషులకు అందరికీ కొన్ని కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకు అట్లా ఉన్నాయి, అది నేను అందులో అడ్రస్ చేశాను. కానీ ఇది ఫిలాసఫీ. బుక్ లాంచింగ్ ఎప్పుడు ఉండవచ్చు? అది రాసిన తర్వాత పబ్లిష్ చేసినప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో లాంచ్ చేయాలి, ఎందుకంటే అది నేను రాసింది ఇంగ్లీష్లో ఒకటి, అండ్ అది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి అని నా ఉద్దేశం. దాని వెనక ఆఫ్టర్ మళ్ళీ మీరు మోటివేషన్ క్లాసెస్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉందంటారా? గతంలో నేనేం మోటివేట్ చేయగలుగుతాను? ప్రపంచ దేశాల్లో మీరు మంచి స్పీచెస్ ఇచ్చేవారు కదా, దానికి కల్చర్ మీద, ఫిలాసఫీ మీద నేను మాట్లాడాను ఇంతకుముందు, ఎన్నో ఏళ్ళు చేశాను అది. ఇప్పుడు నాకు అది దాంట్లో ఇంట్రెస్ట్ లేదు, చేయాలని లేదు. నాకు ఫిలాసఫీ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఫిలాసఫీనే మాట్లాడాలి అని. ఎందుకంటే ఫిలాసఫీ మన సమాజానికి ఒక మూలం, అది ఇట్స్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్, కానీ అదే చేయాలని ఉంది. సో ఫిలాసఫీ వినాలి అని ఎవరికన్నా ఉంటే వాళ్ళని పిలిస్తే వచ్చి నేను మాట్లాడతాను. ఖచ్చితంగా అండి, నేను ట్రై చేస్తాను సరే. బుక్ రిలీజ్ అయిన తర్వాత మీతో మళ్ళీ కలిసి ఆ బుక్ గురించి మాట్లాడవచ్చు. అప్పుడు నాకు ఒక క్లారిటీ ఇవ్వండి. మీరు 2014 అంటే జనసేన లాంచింగ్ అప్పుడు నోవాటెల్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది, పవన్ కళ్యాణ్ గారు మంచి స్పీచ్ ఇచ్చారు కదా, చాలా బాగా ఇచ్చారు, చాలా మంచి స్పీచ్ ఇచ్చారు. అందరూ కూడా త్రివిక్రమ్ గారు రాసి ఇచ్చారేమో ఆ స్పీచ్, మాటల మాత్రికుడు త్రివిక్రమ్ గారు ఇచ్చారేమో అని అనుకున్నారు. కానీ మీరు మాత్రం లేదు, పవన్ కళ్యాణ్ గారు తన ఓన్ స్పీచ్ అది తను ఓన్గా రాసుకున్నారని అన్నారు. నేను ఇది క్లారిటీ, ఇది వ్యూవర్స్కి క్లారిటీ ఇస్తాను, ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా మటుకు ఏమంటారంటే ఆయన స్పీచ్లు ఎవరో రాస్తారు అని, చాలా అది ఒక రూమర్ ఉంది, చాలామంది నమ్ముతారు కూడా అది ఆయనకు రాదని. I have to clear that. Please allow me to clear that. 99% of the time,
ఆయన స్పీచ్లన్నీ ఆయనే రాస్తారు. ఆ లాంచ్ స్పీచ్ కూడా ఆయనే రాశారు. ఆ స్పీచెస్ ఇచ్చే ముందు కన్సల్ట్ చేస్తారు ఎంతోమందిని, ఎక్స్పర్ట్స్ని కానీ తెలిసిన వాళ్ళని కానీ, ఇదేంటి ఇట్లా ఉంటే బాగుంటుందని. కానీ ఫైనల్గా రాసేది ఆయన్నే, యాక్చువల్గా రాస్తాడు ఆయన పేజీలు రాసి దాన్ని ప్రాక్టీస్ చేసి దాని తర్వాత స్పీచ్లో ఆ పేపర్స్ పెట్టుకోవచ్చు లేకపోవచ్చు. కానీ వేరే వాళ్ళు రాసిన స్పీచ్ నేను చదువుతాను అనడం అబద్ధం, అది తప్పది, అది కాదు, నాకు తెలుసు. అది ఓన్ స్పీచ్ ఓన్గా రాస్తాడు. అండ్ ఆయనలో అంతా ఓనే, ఆయనే డ్రాఫ్ట్ చేస్తారు. స్క్రిప్ట్ అనడం కరెక్ట్ కాదు, బట్ ఇట్ ఈస్ ఎ స్పీచ్. హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీ అండి. హీఈస్ నాట్ డివాయిడ్ ఆఫ్ దాట్. అంటే ఆయనకి మేధస్సు ఉంది. పవన్ కళ్యాణ్కి మంచి పాజిటివ్గా ఆలోచించే వ్యక్తి, ఆ మేధస్సు ఉంది. దాన్ని కరెక్ట్గా ఉపయోగిస్తే పెద్ద లీడర్ ఉపయోగించడం లేదు. మళ్ళీ కరెక్ట్గా ఉపయోగించాలంటే ఒక్కరితో కాదండి, అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇమ్మీడియట్ కొలీగ్స్ అండ్ ఆల్సో ఆర్గనైజేషన్. ఆయన ఎట్లాంటి వాళ్ళని దగ్గర తీస్తాడు, ఎట్లాంటి వాళ్ళని దూరం చేసుకుంటాడు, ఇది కీలకం, చాలా క్రిటికల్. ఇది ఒక మంచి లీడర్ అయ్యి తెలుగు వాళ్ళకి గర్వకారణంగా అయ్యే పేరు సంపాదించుకునే కేపబిలిటీ ఆయనలో ఉంది. అవుతారని నమ్మకం మీకుందా? అవుతారో లేదో అది ఆయన చేస్తేనే తెలుస్తుంది. నాకు ఎప్పుడు నమ్మకం ఉంటుంది, ఎందుకంటే నేను పాజిటివ్గా ఆలోచిస్తున్నాను కాబట్టి. కానీ కమ్యూనల్ విధంగా వెళ్తే, ఒకరిని ఇంకొకరితో ద్వేషించేటట్టు చేస్తే, కమ్యూనల్ అంటే నాట్ జస్ట్ రిలీజియస్ అండి, కమ్మ కాపు అని, కమ్మ కాపు రెడ్డి అని, నార్త్ సౌత్ అని, క్రిస్టియన్ ముస్లిం అని, హిందూ అని, ఎక్కడ డివైడ్ చేయడం, ఎక్కడైతే డివిజన్ తీసుకొస్తారో, లీడర్ ఒక స్టేజ్ మీద నిలబడి ద్వేషపూరితమైన స్పీచ్లు ఎవరైనా ఇస్తారో, ఎవరైనా వాళ్ళు ఎప్పుడు సక్సెస్ఫుల్ కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారా? ఒకప్పుడు ఆయన అట్లాంటి స్పీచ్లు ఇచ్చాడు, అప్పుడు నేను రియాక్ట్ అయ్యాను దానికి. అండ్ అది చేతి నుంచి జారిపోయింది, అది అంతే, పతంగ్ కట్ అయిపోయిన అన్నాను కదా, అట్లా అయినందుకు నేను చేశాను అది. ఆయన మీద నాకు ద్వేషం ఏం లేదు, అట్లేం లేదు. ఐ వుడ్ లైక్ హిమ్ టు సక్సీడ్. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి పవన్ కళ్యాణ్ సక్సెస్ఫుల్ అయితే ఆంధ్రప్రదేశ్కి మంచిది. ఓకే, ఇట్స్ వెరీ గుడ్. ఎందుకంటే తెలుగుదేశంలో లీడర్షిప్ క్రైసిస్ ఉంది. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు మంచి లీడర్ అయినా కానీ, చంద్రబాబు నాయుడుకి ఫ్యూచర్లో మంచి లీడర్, ఇప్పుడు 20-30 years తర్వాత మంచి లీడర్ అయ్యే, మంచి లీడర్గా అంత కాలం ఉండగలుగుతాడా? ఇంకో కొత్త లీడర్షిప్ రావాలి కదా. ఆ వ్యాక్యూమ్ ఎవరు ఫిల్ చేయగలుగుతారంటే పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది ఛాన్స్. ఈజ్ గాట్ 2 years బిఫోర్ ది ఎలక్షన్, ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ని కరెక్ట్గా ఉపయోగించుకుంటే ఆంధ్ర ప్రజలకి చాలా మంచిది. ఓకే, ఇకపోతే లాంచింగ్ అప్పుడు మంచి స్పీచ్ ఇచ్చారా? ఆ ప్రోగ్రామ్ వెనకాలంతా కూడా అప్పుడు పీవీపీ గారే ఉండేవారంటారు. చాలా చేశాడు ఆయన ప్రోగ్రామ్. పీవీపీ గారు, మరి అలాంటి పీవీపీ గారు ఎందుకు మళ్ళీ జనసేన నుంచి కాకుండా వైసీపీ నుంచి పోటీ చేశారు 2019లో? వాళ్ళు వచ్చినాయి అంటే వాళ్ళు ఇంకా విడిపోయారు, వాళ్ళు ఫ్రెండ్లీ టర్మ్స్లో అంత లేరు, హాయ్ అంటే హాయ్ అన్నట్టు అయిపోయింది కాబట్టి అట్లా వచ్చింది. కానీ లాంచ్ చేయడంలో పీవీపీ ప్లేడ్ ఎ వెరీ బిగ్ రోల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్గనైజింగ్. అదంతా ఆర్గనైజ్ చేసింది ఆయన టీం చేశారు, చాలా వర్క్ చేశారు ఆయన. అంటే ఆయన ఉండుంటే బాగుండేది, పీవీపీ గారు ఉంటే బాగుండేది. ఆయనే కాదు, ఎంతోమంది పార్టీని వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉండుంటే బాగుండేది. ఇప్పటికీ 2014కి ఇప్పటికీ 7 years, ఎంత స్ట్రాంగ్ అయిపోయేది పార్టీ. ఒకవేళ పవన్ కళ్యాణ్ వాళ్ళలో నేను కూడా కొన్ని బాగా మేనేజ్ చేసి ఉంటే. కానీ ఆయనకి మేనేజ్ చేసే ఆయనలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే పీపుల్ని మేనేజ్ చేయలేడు ఆయన. హీఈస్ ఎ లోన్ ఫైటర్. ఒక్కడే ఉంటే ఫైట్ చేయగలుగుతాడు, కలిసి అందరితో వెళ్ళి లీడ్ చేసే ఆయనకి ఆ టాలెంట్ లేదు ఆయనకి. ఓకే, డజంట్ హ్యావ్ దట్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టుగా భవిష్యత్తులో ఇక చంద్రబాబు నాయుడు గారి యొక్క స్థానాన్ని అందిపించుకునే అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఉందంటారు. మరి ఆయన ఆ విధంగా ముందుకు వెళ్తారా లేదా అక్కడితోనే ఆగిపోతారా అన్నది కాలమే నిర్ణయించాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ.
మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ For more videos, సబ్స్క్రైబ్ I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.